ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ఆర్థికంగా ఎదగడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోవడం, ఈరోజు చదువులు పూర్తి చేసుకొని వచ్చిన ఎంతోమంది ఫ్రెషర్స్‌కి అవకాశాలు లేకపోవడం, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా 50%, 70% సాలరీస్ కటింగ్స్ ఇలాంటి సిట్యుయేషన్స్ అంతా కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అలాంటి ఒక పరిస్థితులు ఈరోజు చాలా ఎక్కువగా మనం వింటున్నాం. ఓకే. నా పేరు ఏడుకొండలు దూడల. ఈ ఫరోవర్ బిజినెస్‌లోకి 2003 అక్టోబర్ 22 నేను రావడం జరిగింది. ఈ బిజినెస్‌లోకి రాకముందు నేను ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ. ఏపీఎస్ఆర్టీసీలో 13 ఇయర్స్ చేశాను నేను. ఈ 13 ఇయర్స్‌లో అక్కడ ఉన్నటువంటి సాలరీతో సాటిస్ఫాక్షన్ లేక, అక్కడున్న వర్క్‌తో సాటిస్ఫాక్షన్ లేక, ఒక బెటర్ ఆపర్చునిటీ కావాలని నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు ఈ ఫరెవర్ లివింగ్ ఆపర్చునిటీ దొరికింది. తర్వాత ఈ ఆపర్చునిటీలోకొచ్చాక ఫస్ట్ పార్ట్ టైమర్‌గా ఒక 5 మంత్స్ చేశాను. జాబ్ చేస్తూ బిజినెస్ చేశాను. 5 మంత్స్ అయ్యాక నా జాబ్ మానేసి 2004 మార్చ్ 22 లీవ్ పెడితే ఇప్పటి వరకు ఇదే బిజినెస్. ఉద్యోగం కూడా మానేశాను. ఈరోజు మీ అందరికి తెలుసు ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్. అవునా? అలాంటి ఒక గవర్నమెంట్ జాబ్స్ ఈరోజు ఒక 100 ఉద్యోగాలు పడ్డాయంటే 10,000 మంది పైన అప్లై చేస్తారు. అలాంటి ఉద్యోగం వదులుకొని ఏపీఎస్ఆర్టీసీలో చేసిన 13 ఇయర్స్, ఇక్కడ 18 ఇయర్స్ అంటే ఇక్కడ ఎంతో మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మేము కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట యాక్చువల్‌గా. ఎంతో మంది ఆర్డినరీ పీపుల్స్ యొక్క జీవితాల్ని ఎక్స్‌ట్రార్డినరీగా మార్చే విధంగా ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ ఈరోజు మన ఫర్ అవర్ బిజినెస్. ఇది ఒక గ్లోబల్ బిజినెస్ ముఖ్యంగా. ఓకే. ఈరోజు బయట మనం సిట్యుయేషన్ చూస్తున్నాం. ఆ విధంగా ఎంతో మంది ఈరోజు ఆల్రెడీ ఈ యొక్క ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ ఈరోజు చూస్తున్నారు. మీరు మీరు చేస్తున్న జాబ్‌లో ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? అన్‌సర్టెనిటీ ఆఫ్ ఫ్యూచర్. జాబ్ చేసేటప్పుడు అసలు జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. ఎటు పోతుందో తెలీదు. ఇలాంటి సిట్యుయేషన్ బయట జనరల్‌గా ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ ఇప్పుడు మనకి పాండమిక్ సిట్యుయేషన్‌లో జాబ్స్ పోవడం ఇలాంటివన్నీ మనం ఎన్నో ఇప్పుడు మనం చూస్తున్నాం. స్ట్రెస్డ్ ఔట్ జాబ్‌లో స్ట్రెస్ అనేది ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పని ఒత్తిడితో బాగా స్ట్రెస్ అయిపోవడం. ఇంత స్ట్రెస్ ఇవన్నీ భరించాక హెల్త్ ఇష్యూస్ రావడం ఇవన్నీ మనం చూస్తుంటాం. ఈ బిజీ లైఫ్‌లో అసలు ఫ్యామిలీకి టైం కేటాయించలేనటువంటి పరిస్థితి కూడా జాబ్స్‌లో ఎంతో మందికి ఉంటుంది. అవన్నీ చూస్తుంటారు. రొటీన్ వర్క్ చేసిందే చేస్తూ వర్క్‌లో కూడా బోర్ ఫీల్ అనేది ఉంటుంది. ఇవన్నీ చేసిన ఆఖరికి చూస్తే జీతంలో ఏదైతే ఉందో గ్రోత్ అనేది ఉండదు. ఆ గ్రోత్ అనేది లేనప్పుడు అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా అక్కడ కనిపించదు. ఇలాంటి ఛాలెంజెస్ జాబ్స్‌లో అందరూ కూడా చూస్తుంటారు. సేమ్ టైమ్ బిజినెస్‌లో మీరు కొన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తుంటారు. కాంపిటీషన్. ఈరోజు మనందరికీ తెలిసిందే. ఏదైనా ఒక షాప్ పెట్టాం, బిజినెస్ బాగా జరుగుతుందంటే, మన ఎదురుగా ఇంకొక షాప్ పెట్టేస్తారు. అక్కడ ఆటోమేటిక్‌గా బిజినెస్ అనేది షేర్ చేసుకుంటుంటారు. కాంపిటీషన్ వల్ల ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఇలాంటి ఛాలెంజెస్ బయటుంటాయి. ఇంకా నెక్స్ట్ మనకక్కడ సరైనటువంటి మార్జిన్ అనేది రాదు. ఏదైతే మనకి కాంపిటీషన్ వీటి వల్ల ఈ యొక్క ప్రొడక్ట్ రేట్స్ అవి ఆటోమేటిక్‌గా మనం పెంచాల్సొస్తుందన్నమాట యాక్చువల్‌గా. ఇంకా నెక్స్ట్ మనకి స్ట్రెస్ ఎవ్రీడే ఏదైతే బిజినెస్ స్ట్రెస్‌లు ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తుంటారు. ఫ్యామిలీకి టైం పెట్టలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఆ రొటీన్ వర్క్‌తో బోర్ అనేది ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్‌లు ఈరోజు అందరూ చూస్తున్నారు. ఇలాంటి ఛాలెంజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ పిల్లల చదువులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్‌గా గ్రోత్ కావాలంటే ఏదైతే మనకి ఓన్ హౌస్ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటి కోసం కావచ్చు. ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అనేది ఈరోజు ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇది ముఖ్యంగా కంట్రోల్ అనేది లేక కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళు చేసే వర్క్‌తో ఒక చేసే వర్క్‌లో ఆ డిగ్నిటీ అనేది వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. చేసే పనులన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి ఈ పనుల్లో వాళ్ళు తప్పనిసరి పరిస్థితి అంతకన్నా వేరే మార్గం లేక అలాంటివి చేసే పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మనం చేస్తున్న వర్క్ ఏదైతుందో దానికి ఒక మీనింగ్ అనేది ఉండదు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది మీనింగ్ అనేది ఉండదు. ఏదో చేస్తున్నాం జీతం వస్తుంది. అలాంటి సిట్యుయేషన్స్ కూడా చాలా చూస్తున్నాం. కానీ డిజైర్ టు అచీవ్ ఏదో జీవితంలో సాధించాలి, ఎదగాలి అనేటువంటి ఒక డిజైర్ అయితే ఉంటుంది. కానీ అవకాశాలు దొరకవు. మార్గం అనేది దొరకదనమాట. లో సెల్ఫ్ ఎస్టీమ్. చాలా మందికి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక జాబ్‌లో గాని ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం బయట చూసినప్పుడు మనల్ని తక్కువగా చూస్తున్నారనే ఫీలింగ్ అనేది ఎంతో మందిలో ఉంటుంది. ఇలాంటివన్నీ మీకు ఉన్నప్పుడు యూ కెన్ ఫుల్‌ఫిల్ యువర్ డ్రీమ్స్. మీ కలలను ఇక్కడ సాకారం చేసుకోవచ్చు. చక్కటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక పరమైనటువంటి స్వతంత్రం. ఓకే. ఆర్థికంగా మనకొచ్చేటువంటి ఆదాయానికన్నా డబులో, త్రిబులో పెరుగుతుందనంటే ఆ ప్రశాంతతే వేరుంటుంది. అలాంటివన్నీ మీరిక్కడ పొందొచ్చు. పీస్ ఆఫ్ మైండ్, టెన్షన్ లేనటువంటి ఒక ప్రశాంతత అనేది ఇక్కడ మీరు పొందొచ్చు. బిల్డ్ ఏ సెక్యూర్ ఫ్యూచర్, ఇంప్రూవ్డ్ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఒక బైక్ నుంచి కారు, ఓన్ హౌసు, రెంట్ హౌసు ఓకే. ఇలాంటివన్నీ ఏదైతే రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్ రావడం, ఇలాంటివన్నీ గూడా
ఇక్కడ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఫ్యామిలీ హాలిడేస్ ఇలాంటివన్నీ ఉంటాయి. రికగ్నిషన్ ఫర్ అచీవ్‌మెంట్స్ ఏదైతే ఇక్కడ అచీవ్‌మెంట్స్ అనేవి మనం తీసుకున్నప్పుడు మనల్ని అందరిలో గుర్తించడం అనేది ఇలాంటి రికగ్నిషన్స్ అన్ని కూడా ఇక్కడ మనం పొందొచ్చు ముఖ్యంగా. అండ్ మచ్ మోర్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు జనరల్‌గా చూడొచ్చు. అయితే వాట్స్ ఇంపార్టెంట్ టు యూ? మీకసలు ఇంపార్టెంట్ అవసరం ఏంటి? ఇప్పుడు జనరల్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది యొక్క లైఫ్‌లో వాళ్ళకేం కావాలో తెలీదు. ఏదో జరిగిపోతా ఉంది అన్నట్టుగా కంటిన్యూ అవుతుంటారు. కానీ అసలు యాక్చువల్‌గా మన లైఫ్‌కి ఏం కావాలని ఒకసారి మనం చూస్తే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది కావాలి. వచ్చే ఇన్‌కమ్ కాకుండా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ప్లాన్ చేసుకోవాలి. ఒక చక్కటి లైఫ్ స్టైల్ ఉండాలి. పెన్షన్, టైమ్ ఫ్రీడమ్, రికగ్నిషన్, మనల్ని గుర్తించడం, కెరీర్ సాటిస్ఫాక్షన్. అబ్బా! నేను ఇది చేస్తున్నాను. కానీ ఇది కాకుండా అది చేస్తుంటే బాగుండు అనే ఫీలింగ్ లేకుండా, ఇది చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ట్రావెల్, హెల్త్, ఇంకా హెల్త్ కూడా ఇక్కడ మెయింటైన్ అవ్వాలి ఇంపార్టెంట్. హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సనల్ డెవలప్‌మెంట్ అంటే మన వ్యక్తిత్వాన్ని ఇక్కడ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకి సక్సెస్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కావాలని కోరుకుంటుంటాం. వీటన్నిటికి ఒక సొల్యూషన్ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద సొల్యూషన్. నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే ఇలా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇక్కడ మనకి దొరకడం అనేది జరుగుతుందనమాట. అయితే నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా మీకు ఒక మంచి కంపెనీ ఏదైతే ఉందో ఒక మంచి కంపెనీ గనుక మీకు గాని దొరికిందంటే అక్కడ ఆటోమేటిక్‌గా మీరు లైఫ్‌లో ఇవన్నీ కూడా పొందే అవకాశం మీకుంటుంది. మంచి కంపెనీ అంటే మీరు చూడొచ్చు ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఒకసారి మీరు చూస్తే కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు, వరల్డ్ వైడ్ ఎంత రీచ్ అవుతుంది కావచ్చు, ఇలాంటివన్నీ మీరు చూస్తే మీకు ఆ కంపెనీ యొక్క స్టెబిలిటీ అది ఎంత గొప్ప కంపెనీ మీకు తెలుస్తుంది. అమేజింగ్ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా నేచురల్‌గా ఉండాలి. ఇవన్నీ కూడా ముఖ్యంగా అందరికీ అవసరమైనవిగా ఉండాలి. కాస్ట్ పరంగా కూడా అందరూ దాన్ని బేర్ చేయగలగాలి. అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఆ కంపెనీలో మనకుండాలి. ఎక్సలెంట్ కాంపెన్సేషన్ మనం ఇక్కడ కష్టపడుతుంటాం. కష్టపడుతున్నందుకు గాను మనకిచ్చేటువంటి ఏదైతే కాంపెన్సేషన్ ఉందో అది కూడా చాలా అట్రాక్టివ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా మనకుందంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఇక్కడ మనం వర్క్ చేయడం, సక్సెస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకక్కడ ఉంటాయి ముఖ్యంగా. నెక్స్ట్ అయితే వై నెట్వర్క్ మార్కెటింగ్? నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అని ఒకసారి మనం చూస్తే ఇక్కడ లో ఆర్ నో రిస్క్ బిజినెస్ ఓనర్‌షిప్. మనీ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. బయట బిజినెస్‌లు మీరు చూస్తుంటారు. మనీ ఇన్వెస్ట్ చేస్తేనే బిజినెస్ అవుతుంది. ఇక్కడ మనీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవసరం ఉండదు. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనకుంటుంది. ఫ్లెక్సిబిలిటీ, టైమ్ ఫ్లెక్సిబిలిటీ ఇలాంటివన్నీ ఇక్కడ మనకు చాలా బావుంటాయి. పర్ఫార్మెన్స్ బేస్ అన్నమాట యాక్చువల్‌గా. మనం ఎంత పర్ఫార్మ్ చేస్తే అంత బాగా ఇక్కడ మనం సక్సెస్ అవ్వచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ మంచి మంచి ట్రైనింగ్స్, మెంటర్‌షిప్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ మనం తీసుకుంటుంటాం. ఫ్యాక్ట్స్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ గ్లోబల్ 2018 అండ్ 19. జనరల్‌గా మనం ఒకసారి నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఫ్యాక్ట్స్ అసలు బయట ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం గనక చూస్తే ఇక్కడ చైనా వచ్చేసి ఇది నంబర్ 1 స్థానంలో ఉంది. 35.73 బిలియన్ డాలర్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ అనేది జరుగుతా ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో యూఎస్ అనేది ఉంది. 35.3 బిలియన్ డాలర్ టర్నోవర్ అక్కడ ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కొరియా 18.4 బిలియన్ డాలర్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ వచ్చి జర్మనీ 17.52 బిలియన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చి జపాన్ 15.60 బిలియన్. ఇండియా వచ్చేసి 19థ్ ప్లేస్. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ మనం తీసుకుంటే 1.5 బిలియన్. ఓకే. అంటే ఇక్కడ మన ఇండియా చాలా వెనక ఉంది. 19థ్ ప్లేస్‌లో ఉంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందనంటే, మనం నెట్వర్క్ బిల్డ్ చేయాలి అనంటే, ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే, ఎంతో మార్కెట్ ఖాళీగా ఉంది. మనం అందరం గనుక ఇక్కడ గనుక కాన్సంట్రేట్ చేయగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఇండియాని నంబర్ 1 చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఆటోమేటిక్‌గా మనందరం కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఆహ్, స మనం సెర్చింగ్ ఒకసారి చేస్తే అలా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఒకసారి మనం చూస్తే ఈరోజు ఈ వెల్‌నెస్ ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయని ఒకసారి మనం చూస్తే విటమిన్స్, ఈ సప్లిమెంట్స్ అనేవి 1.3 బిలియన్ డాలర్ టర్నోవర్ జరుగుతుంది. స్కిన్ కేర్ 2.5 బిలియన్ డాలర్ టర్నోవర్ జరుగుతుంది. పర్సనల్ గ్రూమింగ్ 795 మిలియన్ డాలర్ టర్నోవర్. వెయిట్ మేనేజ్మెంట్ 8 బిలియన్ డాలర్ టర్నోవర్. స్పోర్ట్స్ అండ్ న్యూట్రిషన్ 15 బిలియన్ డాలర్ టర్నోవర్. ఈ వెల్‌నెస్ ఇండస్ట్రీలో బయట మనకి ఇంత టర్నోవర్ అనేది ఈ విధంగా జరుగుతా ఉంది. అయితే ఇక్కడ మన యొక్క లక్ ఏంటంటే మన యొక్క మన యొక్క లక్ ఏంటంటే, ఇక్కడ ఒకసారి మనం చూస్తే, మన కంపెనీలో ఈ ఆల్ సెగ్మెంట్స్‌లో కూడా ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఆల్ సెగ్మెంట్స్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో, ఈ సెగ్మెంట్స్ అన్నిట్లో కూడా ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ, ఈ కంపెనీలో మనకి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫ్యాక్ట్స్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒకసారి మనం చూస్తే, 2018, 19లో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క టర్నోవర్, ఇండస్ట్రీ టర్నోవర్ తీసుకుంటే 13,080 క్రోర్స్ అన్నమాట. అందులోంచి వెల్‌నెస్ ప్రొడక్ట్స్ అనేది 50% ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇంకా కాస్మెటిక్ అండ్ పర్సనల్ కేర్ ఇక్కడ 25% ఇక్కడ మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే వెల్‌నెస్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ మన కంపెనీలో ఉన్నాయి ప్రొడక్ట్స్. అది మనం గుర్తించాలి. ఓకే. కాబట్టి ఇక్కడ మనకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా నంబర్ ఆఫ్ అచీవ్ డైరెక్ట్ సెల్లర్స్ వాస్ అరౌండ్ 57 లాక్స్ వాళ్ళక్కడ కవర్ చేస్తున్నారు ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్‌లో
మేల్ అండ్ ఫీమేల్ 50-50% ఉంటారు. ఇది జెంట్సే చేయాలి, వుమెనే చేయాలి అనేదైతే ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి మనం రేషియో తీసుకుంటే 50-50 అనేది ఆటోమేటిక్‌గా ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో మనకున్నారు. ఇంకా నార్త్ రీజియన్ 27% కాంట్రిబ్యూట్ చేస్తుంది. వెస్ట్ 25%, మహారాష్ట్ర 13.3%, వెస్ట్ బెంగాల్ 9% ఈ విధంగా ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇక్కడ జరుగుతా ఉందన్నమాట యాక్చువల్‌గా. అయితే నేచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఇండియాలో అని ఒకసారి మనం చూసినప్పుడు, ఇది ఒక కులానికి, మతానికి, భాషకి, ఒక కల్చర్‌కి వీటికి సంబంధించి లేదు. అంటే ఏజ్ కూడా యాక్చువల్‌గా. అంటే ఏజ్ ఒక 60 సంవత్సరాలోళ్ళు ఈ బిజినెస్ చేయొచ్చు. ఓకే. అంటే అలాంటివన్నీ కూడా ఏజ్ లిమిట్స్ అలాంటివి కూడా ఇక్కడ మనకైతే ఏం లేవన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అలాంటిది అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు మీకు. మీరు టైం పెట్టి మేము చెప్పినట్టు వర్క్ చేసుకుంటుంటే సీనియర్స్ కంపెనీ ఇక్కడ మిమ్మల్ని గైడ్ చేసి సక్సెస్ చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫండ్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రొడక్ట్ వాడుతూ ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఒకటుంటుంది. బిజినెస్ ప్లాన్ ప్రకారం బిజినెస్‌ని ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ ఎవరైనా సరే సక్సెస్ అనేది అవుతుంటారు ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు చాలా మంది ఇట్లాంటి మన కంపెనీలో కూడా ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్‌ని చూసి గాని, ఇక్కడున్న బోనస్‌లను చూసి గాని, ఏదైతే ఉన్నాయో వీటిని చూసి ఇక్కడ అట్రాక్ట్ అయ్యి ఈ బిజినెస్‌లోకి వస్తుంటారనమాట. ఇంకా మనం చూస్తే ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా ఎంతో మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీ మనం ఇవ్వచ్చు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది ఉంది. ఆల్రెడీ ఎంప్లాయిడ్‌గా ఉంటూ వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు చాలక ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇక్కడ ఆటోమేటిక్‌గా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట యాక్చువల్‌గా. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ద్వారా మన స్కిల్స్‌ని ఇక్కడ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. అలాంటి ఒక అవకాశాలన్నీ ఇక్కడ మనకుంటాయి. వుమెన్ ఎంపవర్‌మెంట్, రైజ్ ఆఫ్ సోషల్ మీడియా, ఇక్కడ సోషల్ మీడియా ద్వారా కూడా ఇక్కడ మన బిజినెస్ అనేది చాలా బాగా ఇక్కడ మనం బిల్డ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈరోజు మనకి ఎలా ఉంటుంది? నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ ఉంది. మనం అవర్ యువర్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ అన్ని మన బిజినెస్ 1978 ఇన్ ఫినిక్స్ అరిజోనాలో స్టార్ట్ అయింది. ఫస్ట్ మీటింగ్ మే 13th 1978లో జరిగింది. ఈ యొక్క బిజినెస్ మీద. ఓకే. నెక్స్ట్ మన సీఈఓ ది మ్యాన్ బిహైండ్ ద విజన్ రెక్సార్ అన్నమాట యాక్చువల్‌గా. ఆ రెక్సార్‌కు ఉన్నటువంటి ఒక మేజర్ గోల్స్ ఒక 2 ఉన్నాయి. అవేంటంటే హెల్త్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఒక మంచి హెల్త్ ఇవ్వాలి, ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనేది రెక్సార్ యొక్క గోల్ అన్నమాట యాక్చువల్‌గా. 1978లో టెంపే అరిజోనాలో ఫస్ట్ మీటింగ్ అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. రెక్సార్ యొక్క లైఫ్ ఎక్కువగా అందరికీ హెల్ప్ చేయడం, వాళ్ళని జీవితాల్లో గెలిపించడం, దీని మీద ఎక్కువగా సార్ యొక్క లైఫ్ అనేది ఇక్కడ ఆ సారు ఉందన్నమాట ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ కంపెనీకి ఒక మిషన్ స్టేట్మెంట్ ఉంది. సమాజంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గౌరవ మర్యాదలకు అనుగుణంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళేదైతే పొందాలనుకుంటున్నారో, ఓకే. అవన్నీ వాళ్ళకి వచ్చే విధంగా చేయడమే మా యొక్క ధ్యేయం అన్నట్టుగా మన కంపెనీ యొక్క మిషన్ స్టేట్మెంట్ అనేది ఈరోజు ఇక్కడ మనకుందనమాట. రెక్సార్ యొక్క మెసేజ్ అది. కానీ ఇది చాలా ఎక్సలెంట్ పవర్‌ఫుల్ మెసేజ్ ఇది మనం చూడొచ్చు. ది పవర్ ఆఫ్ ఫరెవర్ ఇస్ ద పవర్ ఆఫ్ లవ్. ఓకే. లవ్ అంటే ఒక అఫెక్షన్. పగతో, ద్వేషంతో మనం ఏది సాధించలేం. ప్రేమతో ఏదైనా సరే పొందొచ్చు. ఓకే. ఇవి మనకు తెలుసు. ఆ విధంగా ఇక్కడ ఒక అఫెక్షన్ ఎదుటి వాళ్ళ మీద కావచ్చు. ఆ విధంగా ఒక అఫెక్షన్, లవ్ ఇది మనం డెవలప్ చేసుకోగలిగితే డెఫినిట్‌గా ఇక్కడ సక్సెస్ అయ్యేదానికి అవకాశాలనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కంపెనీ యొక్క హోమ్ ఆఫీస్ అమెరికా, డల్లాస్, టెక్సాస్ అక్కడ మనం చూడొచ్చు. ఇది క్యాష్ రిచ్ డెబిట్ ఫ్రీ. ఈ మాట వింటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు అప్పు లేని జీవితం ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఓకే. నెక్స్ట్ కంపెనీకి 1.5 బిలియన్ అసెట్స్ అనేవి ఇక్కడ కంపెనీకి ఉన్నాయి. ప్రైవేట్‌లీ ఓన్డ్ కంపెనీ అన్నమాట యాక్చువల్‌గా. ఈ బిజినెస్ అనేది ఇప్పటికి 160 దేశాల కన్నా ఎక్కువ దేశాల్లో ఫర్ బిజినెస్ అనేది ఈరోజు కంటిన్యూ అవుతుంది. 40 ఇయర్స్ కన్నా ఎక్కువ సంవత్సరాలుగా బిజినెస్ అనేది ఇక్కడ గ్రో అవుతూ కంటిన్యూ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి 10 మిలియన్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఎఫ్‌బిఓస్ అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే చూడండి యాక్చువల్‌గా గ్లోబల్‌లో ఒకసారి ఇక్కడ ఆఫీస్ ఎక్కడుంది? మన ఇండియా ఎక్కడుంది? ఓకే. ఇది ఫరెవర్ యొక్క పవర్ అన్నమాట ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ ఇది మన బిజినెస్ ఈరోజు ముఖ్యంగా మన కంపెనీ అలోవెరాలో బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అన్నమాట చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అలాంటి క్వాలిటీస్ అన్ని, అలాంటి స్టాండర్డ్స్ అన్ని ఈరోజు కంపెనీ ఇక్కడ మనకి మెయింటైన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్లాంటేషన్ ఇన్ టెక్సాస్ అండ్ డొమినికన్ రిపబ్లిక్ అక్కడ కంపెనీ యొక్క ప్లాంటేషన్ మనకుంది. 7,500 ఏకర్స్ విత్ 50 మిలియన్ ప్లాంట్స్. 50 మిలియన్ ప్లాంట్స్‌కి 7,500 ఎకరాల కంపెనీకి ఓన్ ల్యాండ్ అనేది ఉంది. ఇక్కడ 65 మిలియన్ ఏదైతే ఉందో అలోవెరా అనేది ఇక్కడ మనం ఎవ్రీ ఇయర్ అనేది ఇక్కడ మనం తీయడం అనేది జరుగుతుందన్నమాట యాక్చువల్‌గా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్. వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ అంటే అన్నీ తనకు తానుగా సమకూర్చుకునే ఒక విధానాన్ని వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట యాక్చువల్‌గా. ఓకే. ఇక్కడ కల్టివేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మనకున్నాయి, కంపెనీకున్నాయి. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఉంది. క్వాలిటీ కంట్రోల్, డిస్ట్రిబ్యూషన్ ఛానెల్స్ ఇవన్నీ కూడా కంపెనీ తనకు తానుగా సమకూర్చుకొని ఇక్కడ బిజినెస్‌లో ఈరోజు కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రమ్ ప్లాంట్ టు ప్రొడక్ట్ టు యూ. ఓకే. అంటే ఫీల్డ్స్ కావచ్చు, కల్టివేషన్ కావచ్చు, క్లీనింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, స్టెబిలైజేషన్, టెస్టింగ్, ఫిల్లింగ్, సీలింగ్, ప్యాకింగ్, పెలెటైజింగ్, నెక్స్ట్ షిప్పింగ్ అండ్ ఏదైతే డెలివరీ ఇవన్నీ కూడా కంపెనీ ఇక్కడ ఓన్‌గా చేస్తుంది. అంటే ఒక అలోవెరా లీఫ్‌ని మనకి ఆ భూమిలో నాటిన దగ్గర నుంచి అది పెరిగి, పెద్దయ్యి, కట్ చేసి, స్టెబిలైజ్ చేసి, ప్రోడక్ట్‌గా తయారు చేసి,
ప్యాకింగ్, ప్రింటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ మొత్తం కూడా ఇక్కడ కంపెనీ ఓన్‌గా చేస్తుందన్నమాట యాక్చువల్‌గా. ఓకే. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి మనం చూస్తే అసెప్టింగ్ ప్యాకింగ్. అంటే మన ప్యాకింగ్ అనేది అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ ప్యాకింగ్ ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా బ్యాక్టీరియా అలాంటివి ఏమి లేకుండా చాలా ఎక్సలెంట్‌గా ఇక్కడ మనకుంటుంది. ఇక్కడ మన యొక్క ప్రిజర్వేటివ్ ఫ్రీ అలో డ్రింక్స్ అన్నమాట యాక్చువల్‌గా. ఓకే. ఆ విధంగా మన అలోవెరా అనేది ఉంటుంది. ఇది స్టెబిలైజేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకుంటుంది. స్టెబిలైజేషన్ ప్రాసెస్‌కి పేటెంట్ రైట్స్ ఇక్కడ మనకున్నాయి. 300 హైయర్ విటమిన్ రిటెన్షన్ ఇన్ అవర్ మన అలోవెరాలో 300% హైయర్ విటమిన్ అనేది మన అలోవెరాలో ఉంటుందన్నమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఈ లొకేటెడ్ టెంపే అరిజోనాలో మన ఫరెవర్ న్యూట్రాస్యూటికల్స్ కోసం 82,500 స్క్వేర్ ఫీట్స్ ఫెసిలిటీ అనేది అక్కడ మనకుంది. ఇంకా ఐఎస్ఓ 17025 సర్టిఫికేషన్ మనకుంది. 333 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీ టెస్ట్‌లు అనేవి ఇక్కడ మనకు జరుగుతుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1.5 మిలియన్ క్వాలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ అనేవి ఇక్కడ మనకి జరుగుతుంటాయి ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ ఎప్పటికప్పుడు కంపెనీ వచ్చేసి ఈ యొక్క ఇన్నోవేటివ్‌గా కొత్తగా ఏదైతే ఈ గ్రోయింగ్ కలబందను పెంచడంలో కావచ్చు, ఫెర్టిలైజింగ్, కల్టివేషన్ వీటిలో ఎప్పటికప్పుడు కంపెనీ ఇక్కడ ప్లానింగ్ చేస్తూనే ఉంటుంది కొత్తగా ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ యొక్క పక్వానికి వచ్చినటువంటి ఒక కలబంద లీఫ్‌ని మాత్రమే తీసుకొని దాంట్లో పర్ఫెక్ట్ అలోవెరా జెల్ అనేది ఉంటుంది యాక్చువల్‌గా. ఆ విధంగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కొత్తగా ఇక్కడ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అనేది కూడా కంపెనీ ఇక్కడ మనకి లాంచ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట యాక్చువల్‌గా. ఇక్కడ అలోవెరా అంటే బ్లూ థంబ్ అవార్డ్ అని ఉంటుంది. ఇది చాలా రేర్ కంపెనీస్‌కి మాత్రమే ఇస్తారన్నమాట యాక్చువల్‌గా. అలాంటి ఒక బ్లూ థంబ్ అవార్డ్ అనేది అలోవెరా ఆఫ్ అమెరికా ఈరోజు ఆల్రెడీ మనకి ఆ యొక్క బ్లూ థంబ్ అవార్డ్ అనేది మనకుంది. ఇక్కడ మనం వాటర్‌ని కూడా చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా రిండ్ యూజ్డ్ టు ఫెర్టిలైజ్ ద సాయిల్. ఇప్పుడు అలోవెరాలో జెల్ తీసేసిన తర్వాత ఆ పై లేయర్, కింద లేయర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం పొలాలకే ఎరువుగా వాడడం జరుగుతుంది. ఓకే. ఆ విధంగా కూడా ఇక్కడ మనకి అది యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. 15 మిలియన్ ప్లాంట్స్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకి మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అనేవి ఆ క్లీనింగ్ అనేవి చేస్తుంటాయన్నమాట. 80% రిడక్షన్ ఇన్ ఎనర్జీ కన్జంప్షన్. ఓకే. వీటన్నిటి వల్ల మనకు ఆ విధంగా ఇవన్నీ మనం చేసుకోగలుగుతున్నాం అన్నమాట. ఇంకా పొల్యూషన్ ప్రివెన్షన్ అవార్డు కూడా ఈరోజు ఇక్కడ మనకుంది. ఇంకా నెక్స్ట్ వేర్ హౌస్ ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కంపెనీకి ఓన్‌గా ఉన్నందువల్ల మనకి ప్రొడక్ట్ కాస్ట్ కూడా చాలా తగ్గిపోతుంటుందన్నమాట. కాస్ట్ కంట్రోల్ కావచ్చు, ఓకే. క్వాలిటీ స్టాండర్డ్స్ కావచ్చు, ఫాస్టర్ డెలివరీ ఇవన్నీ కూడా మనకి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఈ వేర్ హౌస్ ఇవన్నీ ఉన్నందువల్లే చాలా ఫాస్ట్‌గా ఇవన్నీ మనం చేసుకోగలుగుతున్నాం. ఓకే. ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చూస్తే సేఫ్ అంటే హ్యాపీగా ధైర్యంగా మనం ఈ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. నేచురల్ సహజమైనవి అన్నప్పుడు వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది మనకేముండదు. నెక్స్ట్ జీఎం ఫ్రీ ఇంగ్రీడియెంట్స్ అంటే జనరల్‌గా జెనెటికల్లీ మోడిఫైడ్ అంటారు. అంటే చూడండి మనకి పాత రోజుల్లో నేచురల్‌గా పంట పండాలంటే 6 నెలలు టైం పట్టేది. ఇప్పుడు జెనెటికల్లీ మోడిఫైడ్ చేసి దాన్ని 3 నెలలకే పండిస్తున్నారు. ఓకే. అలాంటిది లేకుండా ఏదైతే మనకి ఒక ఒరిజినల్ పద్ధతులున్నాయో వాటి ద్వారానే ఇక్కడ మనకి ప్రొడక్ట్ తయారు చేయడం ఇవన్నీ కూడా మనకి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 48% వరకు కూడా ఈ బిజినెస్ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ 48% వరకు కూడా ఇక్కడ మనకి ఈ యొక్క బోనస్‌లు, ప్రాఫిట్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూస్తుంటాం. ఫరెవర్ యువర్ ఫ్యూచర్ ఈస్ సేఫ్ విత్ అస్. ఇలా చెప్పేటువంటి సీఈఓస్ ఎక్కడైనా ఉన్నారో మీరు చూడండి. ఇక్కడ మనకు చెప్తున్నారు మీ ఫ్యూచర్ అనేది మాతో ఉన్నారంటే చాలా సేఫ్ అనేది ఇక్కడ సార్ మనకు చెప్తున్నారు. నెక్స్ట్ ఇండియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తీసుకుంటే మన కంట్రీ సేల్స్ మేనేజర్ మిస్టర్ హరీష్ సింగ్లా సార్ ఈరోజు మనకున్నారు. ఈ బిజినెస్ మన ఇండియాలో 2000లో బిజినెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ కంపెనీకి ఉన్నటువంటి ఒక ఇండియాలో మనకి ముంబైలో కంపెనీకి ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది కంపెనీ ఓన్ బిల్డింగ్ అన్నమాట. ముంబై, బాంద్రా అక్కడ కంపెనీకి ఓన్ బిల్డింగ్ ఉంది. 19 సేల్ ఆఫీసెస్ మనకి ఇండియాలో ఉన్నాయి. మోర్ దాన్ 1 మిలియన్ అబ్యూవర్స్ మన ఇండియాలో మనకి ఉన్నారన్నమాట. ఇండియా టర్నోవర్ తీసుకుంటే 500 క్రోర్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మనం క్రాస్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు చూసి ఇక్కడ ఈ జమ్మూ, మొహాలి, మీరట్, లక్నో, పాట్నా, రాంచీ, కోల్కతా, షిల్లాంగ్, గౌహతి, గుంటూరు, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, జలంధర్, అహ్మదాబాద్, ముంబై, గోవా, బెంగుళూరు ఇదంతా కూడా కంపెనీ యొక్క ఆఫీస్ అని ఈరోజు మనకున్నాయి. నెక్స్ట్ మన కంట్రీ సేల్స్ మేనేజర్ హరీష్ సింగ్లా సార్. అంటే సార్ యొక్క మెసేజ్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే ఒక సక్సెస్ అయ్యారు అనంటే ఏదైనా ఒక పని చేశారంటే దాన్ని 2 సార్లు చేస్తారని సార్ చెప్తున్నారు. ఓకే. అంటే ఫస్ట్ ఎక్కడ చేస్తారంటే మన మైండ్‌లో దాన్ని ప్లాన్ చేసుకుంటాం. తర్వాత ప్రాక్టికల్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈరోజు మీరు ఒక ఇల్లు కట్టాలంటే చూడండి యాక్చువల్‌గా ఆ ఇల్లు ఎలా కట్టాలనేది ఒక డిజైన్ చేసుకుంటాం మనం. డిజైన్ చేసుకొని దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా ఒక డిజైన్ చేసుకొని ఫస్ట్ మైండ్‌లో ఒక మ్యాపింగ్, ఒక ప్లానింగ్ అని తెచ్చుకున్నాక నెక్స్ట్ స్టార్ట్ చేసి మైండ్‌లో ఉన్న మ్యాపింగ్‌ని అక్కడ నిజం చేస్తుంటాం అన్నమాట. ఈరోజు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నారు. ఒక సినిమా తీయాలంటే ముందు ఆయన మైండ్‌లో ఆ సినిమా మొత్తాన్ని కూడా ఆయన తీసేసి ఉంటాడన్నమాట. ఆయన మైండ్‌లో ఏదైతే ఉందో దాని తర్వాత మళ్ళీ ఆయన ప్రాక్టికల్‌గా చేస్తుంటారు. అదే ఇక్కడ మనకు సార్ చెప్తున్నారు. ఈరోజు మీ లైఫ్‌లో మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి?
అని మీరు అనుకుంటే, ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండాలి అని మీరు అనుకుంటే, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇంకా మీ ఫ్యామిలీ మీరు ఫ్యూచర్ ఫైనాన్షియల్‌గా మీరు ఎలా ఉండాలి? ఒక ఓన్ హౌస్ ఉండాలి, కార్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఏదైతే మీకు ఉన్నాయో ఇవన్నీ ముందు నాకు కావాలని ఫస్ట్ మీరు మైండ్‌లో ప్రిపేర్ అవ్వాలి. మీరు మైండ్‌లో ఏదైతే అనుకుంటారో ఫస్టు, ఆ తర్వాత దాన్ని ప్రాక్టికల్‌గా చేస్తారనేది సార్ యొక్క మెసేజ్. ఎక్సలెంట్ మెసేజ్ అన్నమాట యాక్చువల్‌గా. ఎప్పుడు మనం దాన్ని గుర్తుపెట్టుకొని మనం గనుక వర్క్‌లో ముందుకు పోతున్నట్టే డెఫినిట్‌గా అందరూ సక్సెస్ అయ్యేదానికి చాలా ఎక్సలెంట్‌గా మనకు ఆ మెసేజ్ అంతా అక్కడ యూజ్ అవుతుందన్నమాట యాక్చువల్‌గా. ఓకే. మనకి అలోవెరా మీద మెయిన్‌గా కంపెనీ కాన్సంట్రేట్ చేయడం జరుగుతుంది. మనకున్న ఆల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా అలోవెరాతోనే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అన్నీ గూడా ఇక్కడ మనకు ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మన యొక్క ఇక్కడ అన్ని హ్యాండ్‌తోనే మనం జరుపుకుంటాం. హ్యాండ్ హార్వెస్టింగ్, హ్యాండ్ ఫిల్లెటెడ్, హ్యాండ్ ఇన్స్‌పెక్టెడ్ ఇవన్నీ గూడా మనకిక్కడ ఆ తనిఖీలు గాని అన్నీ గూడా అంతా చేత్తోనే జరుగుతుంటాయి. మిషన్ అనేది ఇక్కడ ఉండదు. అంత క్వాలిటీగా ఇక్కడ మనకుంటుంది. అయితే కంపెనీ వచ్చేసి ఈ యొక్క అలోవెరా మీద ఒక రిసర్చ్ అనేది చేయడం జరిగింది. ఇప్పటి వరకు గూడా అలోవెరాలో టోటల్‌గా 400 వెరైటీస్ ఉన్నాయనేది తేలింది. 400 వెరైటీస్‌లో కూడా బార్బడెన్సిస్ మిల్లర్ అనేటువంటి ఒక లీఫ్ మాట యాక్చువల్‌గా. దాంట్లో మాత్రమే హైయర్ న్యూట్రిషన్ వాల్యూస్ అని ఉంటాయి. దాన్ని తీసుకొని మన కంపెనీ ఇక్కడ ఈ యొక్క ప్రొడక్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇంకా 2200 బీసీ కాలం నాటి నుంచి. అంటే ఈ మనం వెనక్కెళ్ళి ఒకసారి మనం మాట్లాడుకుంటే దీన్ని అలెగ్జాండర్ వాడారు, క్లియోపాత్రా వాడారు, గాంధీ మహాత్ముడు వాడారు. ఈ విధంగా చరిత్ర అనేది మనకు చెప్పుకుంటుంది. కలబంద గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏమీ లేదనమాట యాక్చువల్‌గా. ఈ కలబంద అనేది అందరికీ తెలిసిందే. దీనికి చాలా చరిత్ర అనేది ఈరోజు మనకుంది. అయితే ఒక విషయం మనం గొప్పగా ఇక్కడ మనం తీసుకుంటే న్యూట్రియంట్ రిచ్ అనమాట యాక్చువల్‌గా అలోవెరా అనేది. ఓకే. అలో లీఫ్ కంటెంట్స్ అలో లీఫ్ ఏమేమి కలిగి ఉందంటే ఓవర్ 75 న్యూట్రిషనల్ కాంపోనెంట్స్, 20 మినరల్స్, 12 విటమిన్స్, 200 అదర్ కాంపౌండ్స్, 18 అమినో యాసిడ్స్. ఇప్పుడు చూడండి మనం ఏదైనా విటమిన్ కావాలంటే బయట నుంచి ఒక్కొక్క పండు తెచ్చుకొని అన్ని విటమిన్స్ కోసం మనం తినాల్సొస్తుంది. ఇక్కడ చెట్టుగడ కలబంద రసం తాగితే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ మన బాడీకి సప్లై అవుతాయి. ఈ బార్బడెన్సిస్ మిల్లర్ అనే లీఫ్ ఇవన్నీ కూడా ఇక్కడ ముఖ్యంగా కలిగి ఉందన్నమాట. న్యూట్రియంట్ రిచ్‌లో మనం తీసుకుంటే అలోవెరా ఇది క్లెన్జింగ్ స్టేజ్ అన్నమాట. అంటే మన బాడీలోకి ఇది బాగా చొచ్చుకొని పోవడానికి అలోవెరాలో లిగ్నిన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దానివల్ల ఇది బాగా పెనెట్రేట్ అవుతుంది మన బాడీలోకి. సెపోనిన్ అనే ప్రాపర్టీ ఉన్నందువల్ల నీట్‌గా బాడీలోకెళ్ళి మొత్తానికి అది క్లీనింగ్ అనేది బాగా చేస్తుందన్నమాట. అలోవెరాలో నేచురల్‌గానే మనకి నరిష్మెంట్ స్టేజ్. ఇక్కడ విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అమినో యాసిడ్స్ ఉన్నాయి. థెరపూటిక్ స్టేజ్, ఎంజైమ్స్, ఆంథ్రక్వినాన్స్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఒక ఇంగ్రీడియెంట్స్ అని అలోవెరాలో ఉన్నందువల్ల, ఇలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అని అందులో ఉన్నందువల్ల మనకు దానివల్ల ఒక గుడ్ హెల్త్ అనేది ఈరోజు మనం తీసుకోగలుగుతున్నాం. అయితే వై ఎఫ్ఎల్‌పి అలోవెరా? ఈరోజు మీరు బయట చూసారంటే అలోవెరా మీద చాలా రకాల కంపెనీస్ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తుంటాయి. వాటన్నిటిని ఒక పక్కన పెట్టి మన కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్‌ని ఒక సైడ్ మనం చూస్తే, మన కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటనేది ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తుందన్నమాట. బయట ఉన్నటువంటి అలోవెరా లీఫ్ ఒకసారి మనం తీసుకుంటే, ఈ బయట ఉన్న అలోవెరా లీఫ్ ఏదైతే ఉందో దాంట్లో లీఫు, సాపు, జెల్లు ఇవన్నీ కూడా కలిసి అందులో ఉంటాయన్నమాట. కానీ మన కంపెనీ ఇచ్చే అలోవెరా ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి 100% స్టెబిలైజ్డ్ అలోవెరా జెల్ అనేది మాత్రమే ఇందులో ఉంటుంది. 100% స్టెబిలైజ్డ్ అనేది ఇక్కడ మనకు ముఖ్యంగా ఆ స్టెబిలైజ్డ్ ఉన్నందువల్లే ఈరోజు ఇక్కడ మనం బాగా సక్సెస్ అవుతున్నాం. స్టెబిలైజ్డ్ అంటే ఈరోజు ఒక ఆకైనా, పండైనా చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత ఒక 2 గంటల్లోనే దీంట్లోని ప్రాపర్టీస్ అది ఆక్సిడైజ్ అయిపోతుంటాయి. బయటంతా కూడా అవన్నీ పాడైపోతుంటాయి. అలోవెరా కూడా మనం కట్ చేసాక 2 గంటల్లోనే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఆక్సిడైజ్ అవుతాయి. కానీ మన కంపెనీ వితిన్ 2 అవర్స్‌లోనే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా స్టేబుల్‌గా ఉంచి, ఆ విధంగా మనకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి స్టెబిలైజేషన్ ప్రాసెస్ ఉన్నందువల్ల ఈరోజు వరల్డ్ నంబర్ 1 అలోవెరా ఏదంటే ఈరోజు మన కంపెనీ ఇచ్చేటువంటి అలోవెరా అన్నమాట యాక్చువల్‌గా. బయట ఉన్న దాంట్లో మనకి లాక్సేటివ్ ఏజెంట్ అంటే అవి తీసుకుంటే మనకి లూజ్ మోషన్స్ అలాంటివన్నీ అవుతుంటాయి. కానీ మన ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఇచ్చేటువంటి అలోవెరా ఎలా ఉంటుందంటే 100% సూటబుల్ ఫర్ ఇంటర్నల్ కన్జంప్షన్. ఇంటర్నల్‌గా మనం తీసుకోవడానికి ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని మాత్రమే మన కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట యాక్చువల్‌గా. బయట ఉన్న దాంట్లో ఇందాక మనం చెప్పినట్టు అలోవెరా లీఫ్‌ని కట్ చేసాక 2 గంటల లోపలనే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఆక్సిడైజ్ అవుతుంటాయి. బయట ఉన్న దాంట్లో అవి 2 అవర్స్‌లో వాళ్ళు ప్రొడక్ట్ చేయలేరన్నమాట యాక్చువల్‌గా. కానీ మనకిక్కడొచ్చేసి ఆ యొక్క వితిన్ 2 అవర్స్‌లోనే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని స్టేబుల్‌గా ఉంచి దాన్ని మనం బాటిలింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా బయట దాంట్లో మనకి బ్లీచింగ్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. కలర్స్ అన్ని యాడ్ చేయడం జరుగుతుంది. మన దాంట్లో ఆ కలర్స్ గాని, ఫ్లవరింగ్స్ గాని ఏమి యాడ్ చేయడం అనేది ఉండదన్నమాట యాక్చువల్‌గా. ఈ విధంగా మన అలోవెరా ఈరోజు వరల్డ్ నంబర్ 1 అలోవెరా అన్నమాట యాక్చువల్‌గా మన కంపెనీ ఇచ్చేటువంటి అలోవెరా అనేది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇది మన ఈ అలోవెరా వచ్చేసి టేస్టింగ్, నేచురల్ ఇవన్నీ కూడా చాలా మనం ఈజీగా తీసుకునే విధంగా పల్ప్ అలాంటివన్నీ కూడా మనకుంటాయి. ఇక్కడ ఐఏఎస్‌సి అనేటువంటి ఒక సర్టిఫికేట్ కూడా మనకుందనమాట. ఇంటర్నేషనల్ మనం చెప్తుంటాం దాన్ని అలో సైన్స్ కౌన్సిల్ సీల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆ సర్టిఫికేట్ కూడా ఈరోజు మనకుంది. మన అలోవెరా జెల్ ఏదైతే ఉందో ఇందులో 99.7% అనేది ఇక్కడ అలోవెరా అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇది షుగర్ అనేది ఫ్రీ ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ అంటే గమ్మీనెస్ ఉంటుంది. అది ఉండదన్నమాట యాక్చువల్‌గా. ఇది విటమిన్ సి అనేది ఇందులో చాలా రిచ్‌గా ఉంటుంది. విటమిన్ సి రిచ్‌గా ఉన్న ఐటెమ్ తీసుకుంటే ఏమొస్తుందనేది మీ అందరికి తెలుసు. ఈరోజు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందన్నమాట యాక్చువల్‌గా. ఇక్కడ ప్రిజర్వేటివ్స్ అలాంటివన్నీ కూడా యాడ్ చేయడం అనేది ఏమి ఉండదు.
నెక్స్ట్ ఇక్కడ ఫరెవర్ సర్టిఫికేషన్స్ మనం చూస్తే ఐఏఎస్సి సర్టిఫికేట్ మనకుంది. ఈ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కలబంద మొక్క భూమిలో ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో దాన్ని కట్ చేసి స్టెబిలైజ్ చేసి ప్రోడక్ట్ గా తయారు చేసిన తర్వాత ప్రాపర్టీస్ అన్ని అందులో ఉన్నాయని ప్రూవ్ చేసే స్టీల్. ఆల్రెడీ ఈ స్టీల్ క్వాలిఫై అయిన ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ మన కంపెనీ. ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. మన కంపెనీ ప్రాంప్ట్ గా దీన్ని రెన్యువల్ చేసుకుంటుంది. కోషర్ రేటింగ్ ఇది ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేట్. ఇది ఒక డైటరీ సప్లిమెంట్ మీద కేఎన్ఎస్ సింబల్ ఉందంటే ఇది హ్యాపీగా వాడేయచ్చు మనం. ఆ విధంగా ఉంటుంది. హలాల్ సర్టిఫికేట్ అనమాట. యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్ ఒక డైటరీ సప్లిమెంట్ కి. నెక్స్ట్ క్రూయల్టీ ఫ్రీ. బయట ఒక మెడిసిన్ తయారవ్వాలంటే యానిమల్ మీద టెస్ట్ చేసి అక్కడ వచ్చిన రిజల్ట్స్ బట్టి మెడిసిన్ బయట వస్తుంది. కానీ మన ప్రోడక్ట్ యాన్యువల్ మీద టెస్టింగ్ అనేది ఉండదు అనమాట యాక్చువల్ గా. ఇంకా నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ 17025 ఇలాంటి సర్టిఫికేట్ కూడా ప్రెస్టీజియస్ సర్టిఫికేట్ అనమాట యాక్చువల్ గా. అలాంటివన్నీ కూడా ఈ రోజు మనకి ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ ఫర్ ఎవర్ ఇమ్యూనిటీ. అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విధంగా మన దగ్గర ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకసారి మనం చూడొచ్చు అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ ఏదైతే ఉందో ఇందులో 99.7% అలోవెరా ఉందని ఇందాక మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇందులో సి విటమిన్ న్యాచురల్ గా ఉన్నందువల్ల ఇది మనకి చాలా న్యాచురల్ గా ఇమ్యూనిటీని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అలోవెరా మనం ఏది తీసుకున్నా ఇది బాడీలోకి వెళ్ళి బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఆ లిగ్నిన్ సెపోనిన్ వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ బాడీని నరిష్ చేస్తుంది. ఎందుకంటే విటమిన్స్ మినరల్స్ అమినాసిడ్స్ లాంటి అన్ని ఉన్నందువల్ల బాడీని ఇది నరిష్ చేస్తుంది. తద్వారా ఇమ్యూనిటీ అనేది బాడీలో బాగా డెవలప్ చేస్తుంది అనమాట. ఆ విధంగా అలోవెరా జెల్ అనేది మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది వాడిన వాళ్ళ యొక్క టెస్ట్ మనీస్ మనం చూస్తుంటే చెప్తుంటారు డైజెస్టివ్ డిజార్డర్స్. ఇది మనకి ఆ పేగుల్లోకి వెళ్ళి టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి డైజెస్టివ్ డిజార్డర్స్ మీద చాలా ఎక్సలెంట్ గా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి చాలా ఎక్సలెంట్ గా సపోర్ట్ చేస్తుంది. ఇందులో యాంటీ ప్రోరిటిక్ అనే ప్రాపర్టీ ఉన్నందువల్ల చర్మ సంబంధిత ప్రాబ్లమ్స్ అని ఉంటే వాటిని తగ్గించడానికి చాలా ఎక్సలెంట్ గా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మన అలోవెరా జెల్ అనేది చాలా ఎక్సలెంట్. ఇది మనకి జనరల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏదైనా తీసుకుంటున్నారంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి, హ్యాపీగా ఉంటారు. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు తీసుకున్నా కూడా ఆటోమేటిక్ గా బాడీలో మంచి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి ముఖ్యంగా. ఓకే, ఎందుకంటే మనవన్నీ కూడా న్యాచురల్ డైటరీ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అలోవెరీ నెక్టర్ కంపెనీలో సెకండ్ ప్రోడక్ట్ మనం చూడొచ్చు. ఇందులో 90.7% స్టెబిలైజ్డ్ అలోవెరా ఉంటుంది. రిమైనింగ్ మనకి యాపిల్ అండ్ క్రాన్బెరీస్ ఉంటాయి అనమాట. జనరల్ గా మనం బయట చూస్తుంటాం క్రాన్బెరీ తింటే ఏదైనా కొన్ని కిడ్నీ డిజార్డర్స్ మీద బాగా పనిచేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని బయట మనం వింటుంటాం. అలాంటి ఒక క్రాన్బెరీ ఇక్కడ ఆల్రెడీ మన అలోవెరాతో కలిపి ఉంది కాబట్టి ఏదైనా కిడ్నీ డిజార్డర్స్ ఏదైనా ఉన్నప్పుడు తీసుకునే క్రమంలో బెటర్ రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి చాలా ఎక్సలెంట్ గా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ యొక్క గైనిక్ ప్రాబ్లమ్స్ మీద చాలా ఎక్సలెంట్ గా మనకు బాగా సపోర్ట్ చేస్తుంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ కంపెనీలో పీచెస్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ అనమాట. ఇందులో 84.5% మన స్టెబిలైజ్డ్ అలోవెరా ఉంటుంది. రిమైనింగ్ పీచెస్ అనేటువంటి ఒక ఫ్రూట్ ఉంటుంది. ఈ పీచెస్ అనే ఫ్రూట్ వచ్చి నేచురల్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మనం తీసుకున్నప్పుడు ఫ్రీ రాడికల్ మీద అటాక్ చేసే శక్తి మన స్కిన్ కి ఇస్తుంది. ఇందులో ఏ విటమిన్ రిచ్ గా ఉంటుంది. ఐసైట్ అలాంటి ఇంప్రూవ్ అవడానికి ఎక్సలెంట్ సపోర్ట్ చేస్తుంది. చిన్నపిల్లల డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే చిన్నపిల్లలు జనరల్ గా మనకి చేతులు కడుక్కోని ఏది పడితే తినేస్తుంటారు, పేస్ట్ వేసి ఇచ్చారు పేస్ట్ తింటారు, అలాంటివన్నీ ఉంటుంటాయి. ఈ డ్రింక్ ఇచ్చే క్రమంలో సిస్టమ్ అనేది నీట్ గా క్లీన్ అయిపోతుంది, ఆకలి బాగా పెరుగుతుంది, బాగా తింటారు, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. ఇలాంటి రిజల్ట్స్ అన్ని కూడా వీటి ద్వారా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు దాకా మనం చూసిన ఈ 3 డ్రింక్స్ కూడా వన్స్ సీల్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఫ్రిడ్జ్ అందుబాటులో లేని వాళ్ళు హాట్ వాటర్‌లో పెట్టుకోవాలి అలా ఉంటాయన్నమాట యాక్చువల్‌గా. ఇవన్నీ కూడా మన నేచురల్ డైటరీ సప్లిమెంటరీ డ్రింక్స్ ఇవన్నీ. శానిటైజర్స్ బయట ఉన్న శానిటైజర్స్ మనం చూస్తుంటాం ఆల్కహాల్ బేస్ అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనదొచ్చేసి ముఖ్యంగా ఐసోలేటెడ్ ఆల్కహాల్ అది అంత హార్మ్‌ఫుల్ కాదు. ఇవి వాడే క్రమంలో మనకి ఈరోజు శానిటైజర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి పర్సన్‌కి జేబులో శానిటైజర్ ఉండడం, ప్రతి ఒక్కరి ఇంట్లో శానిటైజర్ ఉండడం ఇంపార్టెంట్. ఆ విధంగా నేచురల్ శానిటైజర్స్ అనేవి ఇక్కడ మనకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ జెల్లీ అనేటువంటి ఒక టాబ్లెట్ అన్నమాట. ఇది రాణి తేనెటీగ తీసుకునేటువంటి ఆహారంలో నుంచి ఈ టాబ్లెట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో కూడా ఎన్నో రకాల విటమిన్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇది స్ట్రెస్ ని బాగా తగ్గిస్తుంది మనకి. ఇంకా నర్వస్ ని బాగా ఇది స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట యాక్చువల్‌గా. ఇలాంటి గుడ్ రిజల్ట్స్ అనేది దీని ద్వారా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సి ప్లస్ అనేది మన కంపెనీ నేచురల్ గా నారింజ, ఉసిరి వీటిల్లో నుంచి మనకి ఈ యొక్క టాబ్లెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. బయట మీరు చూస్తుంటారు అవన్నీ కూడా బయట మీకు తెలుసు. కానీ మన దగ్గర అంతా నేచురల్ గా ఉంటాయి. సి విటమిన్ తీసుకున్నప్పుడు బాడీలో చక్కటి ఇమ్యూనిటీ పెరగడానికి చాలా ఎక్సలెంట్ గా ఇది మనకు బాగా సపోర్ట్ అవుతుంది. ఈరోజు సి విటమిన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ సి విటమిన్ కోసం ఈరోజు చూస్తున్నారు. మన దగ్గర ఇలాంటిది ఉండడం అనేది ముఖ్యంగా మనకి చాలా హ్యాపీనెస్ అనమాట. నెక్స్ట్ డి విటమిన్ సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ అనేది బయట అందరూ చెప్తుంటారు. ఈరోజు ఎంతో మంది కూడా ఉదయాన్నే మీరు ఎండలో తిరగాలి, డి విటమిన్ బాడీకి ఇంపార్టెంట్. పాండమిక్ సిచ్యువేషన్ లో బాడీలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్తుంటారు. కానీ యాక్చువల్ గా మన ఇమ్యూబ్లెండ్ ఏదైతే ఉందో ఇందులో ఈ డి విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, ప్రోబయోటిక్స్ ఉంటాయి, జింక్, ఐరన్ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటి వల్ల మనకి బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి చాలా ఎక్సలెంట్ గా ఇది మనకు బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఒక ఇమ్యూనిటీ సెగ్మెంట్ ఈ రోజు మనకుంది. నెక్స్ట్ హార్ట్ కేర్. అంటే హార్ట్ కేర్ ఈరోజు మనం చూస్తున్నాం. స్ట్రెస్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హార్ట్ పరంగా ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఈ రోజు ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా. కానీ ఇక్కడ మన అలోవెరా జెల్ దాని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మన ఆర్కిటిక్ సి.
ఇందులో ఒమేగా 3, ఒమేగా 9, డిహెచ్ఏ, ఆలివ్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది మన బాడీలో ఉన్నటువంటి ఎల్‌డిఎల్ అలాంటివి బాగా కరగడానికి బాగా సపోర్ట్ చేస్తుంటాయి. హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ కావడానికి ఇవి చాలా ఎక్సలెంట్‌గా ఇది మనకి సపోర్ట్ చేస్తుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆర్జీ+, దీనికి సైంటిస్టులు పెట్టిన పేరే మిరాకిల్ మాలిక్యూల్ అని పెట్టారు. అంటే దీని యొక్క రిసర్చ్ కూడా చాలా సంవత్సరాలు జరిగింది. ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. ఇందులో ఎల్-ఆర్జినైన్ ఉంటుంది. ఈ ఎల్-ఆర్జినైన్ మనం ఇంటర్నల్‌గా తీసుకున్నప్పుడు బాడీలోకెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్‌గా ఇది కన్వర్ట్ అవ్వడం, తద్వారా బాడీలో మనకి ఆల్ ఆర్గన్స్ హెల్తీగా ఉండడానికి చాలా ఎక్సలెంట్‌గా ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట యాక్చువల్‌గా. ఇలాంటి ఒక హార్ట్ కేర్ సంబంధించిన సెగ్మెంట్ కూడా ఈరోజు మన దగ్గర ఉంది. నెక్స్ట్ బిహేవ్ ప్రొడక్ట్స్. అంటే జనరల్‌గా బయటున్న హనీ మీరు చూస్తే అందులో అంత క్వాలిటీ అనేది ఉండదు. మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మన కంపెనీ దీన్ని బాగా చాలా క్వాలిటీగా హనీ అనేది మనకిస్తుందన్నమాట యాక్చువల్‌గా. ఓకే. ఇది నేచురల్‌గా మన హనీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకొచ్చేసి రాయల్ జెల్లీ ఇది రాణి తేనెటీగ తీసుకునే ఆహారం నుంచి ఇది తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రొపోలిస్ క్రీమ్ అన్నమాట. ప్రొపోలిస్ అనేది అది ఒక నేచురల్ పవర్‌ఫుల్ యాంటీబయాటిక్ ముఖ్యంగా. ఓకే. అందులో ఈ ప్రొపోలిస్ అనేది ఉన్నందువల్ల ఇది మనకి ఏదైనా క్రాక్డ్ హీల్ కావచ్చు, ఏదైనా వూండ్ హీలింగ్ ఇలాంటి వాటి మీద చాలా ఎక్సలెంట్‌గా ఇది మనకి బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇంకా వెయిట్ మేనేజ్‌మెంట్. ఈరోజు మనం చూస్తే వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది ఒక పెద్ద సెగ్మెంట్. ఎంతోమంది ఓవర్ వెయిట్‌తో సఫర్ అవుతుంటారు. అలాంటి సిట్యుయేషన్ కూడా మనం చూస్తున్నాం. ఓకే. కానీ ఇక్కడొచ్చేసి మన వెయిట్ మేనేజ్‌మెంట్ సంబంధించి కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలోవెరా జెల్ తీసుకునే క్రమంలో బాడీలో టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వడం ఇవన్నీ కూడా మనకి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ గర్సినియా. ఈ గర్సినియా కాంబోజీ అనేది అదొక ట్రీ బెరడ్ నుంచి దాన్ని మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి అపెటైట్‌ని కంట్రోల్ చేస్తుందన్నమాట. తద్వారా మనకి ఏదైతే ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ ఉన్నాయో వీటిని కరిగించి వెయిట్ తగ్గడానికి చాలా ఎక్సలెంట్‌గా ఇది మనకి సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫైబర్. ఫైబర్ అనేది మనం ఈ వెయిట్ లాస్ కోసంగా మనం ఏదైతే ఉదయం టిఫిన్ టైమ్, రాత్రి భోజనం టైమ్ అలాంటప్పుడు తీసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మనకది ఆ ఫైబర్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఎక్సలెంట్‌గా ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అల్ట్రా అనేటువంటి ఒక పౌడర్ అన్నమాట. ఈ పౌడర్‌లో దాదాపు 46 న్యూట్రియంట్స్ ఉన్నాయి. అన్ని రకాల విటమిన్స్ అలాంటివన్నీ కూడా ఇందులో మనకు ఉంటాయన్నమాట. ఇది మనం తీసుకునే క్రమంలో మన యొక్క వెయిట్ లాస్ అంటే మీల్స్‌కి రీప్లేస్ అది. మీల్స్‌కి రీప్లేస్. ఉదయం గాని, సాయంత్రం గాని మనం ఉన్న వెయిట్‌ని బట్టి ఈ ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు. ఆ విధంగా వెయిట్ లాస్ కూడా ఒక మంచి సెగ్మెంట్ అనేది మన దగ్గర ఉంది. జాయింట్ కేర్. ఈరోజు మనం చూస్తున్నాం ఒక 40, 50 కంతా కూడా ఎక్కడన్నా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏదైనా కాళ్ళు విరగడాలు, కట్టుకోకపోవడాలు, ఇబ్బంది పడ్డాలు లైఫ్ లాంగ్ ఇలాంటివి మనం చూస్తుంటాం. ఎందుకంటే తీసుకునేటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఆ న్యూట్రిషన్ ప్రాపర్‌గా లేనందువల్ల అయిన ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూస్తుంటాం. కానీ మన దగ్గర దానికి సంబంధించి కూడా ఒక మంచి సెగ్మెంట్ అనేది ఉంది. ఇక్కడ మన యొక్క యాక్టివ్ హెచ్ఏ అనేటువంటి ఒక టాబ్లెట్ మనకు కనిపిస్తుందక్కడ. అందులో హైలోరోనిక్ యాసిడ్ ఉంటుందన్నమాట యాక్చువల్‌గా. అది మనకి ఆ గుజ్జు కార్టిలేజ్‌ని కొంచెం బాగా అది ఇంప్రూవ్ చేయడానికి చాలా ఎక్సలెంట్‌గా సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఎంఎస్ఎం అనేటువంటి ఒక ఆయింట్‌మెంట్ ఉంది. మన బాడీలో 1/3 ఈరోజు ఎంఎస్ఎం మెథైల్ సల్ఫోనైల్ మిథైన్ అంటారు. ఇందులో ఎంఎస్ఎం ఉన్నందువల్ల మనకి ఆటోమేటిక్‌గా ఇది అప్లై చేసుకునే క్రమంలో ఆ జాయింట్ పెయిన్స్ నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది. హీట్ లోషన్ చాలా ఎక్సలెంట్ పెయిన్ రిలీవర్ అన్నమాట యాక్చువల్‌గా ఇది. ఓకే. ఈ విధంగా మనకి జాయింట్ కేర్ కూడా మన దగ్గర ఎన్నో రకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫరెవర్ న్యూట్రిషన్. ఈరోజు న్యూట్రిషన్ మనం చూస్తుంటాం. మంచి న్యూట్రిషన్ తీసుకోకపోతే బాడీకి అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇవన్నీ మనం చూస్తుంటాం అన్నమాట యాక్చువల్‌గా. ఆ విధంగా మనం ఈ సి విటమిన్ కావచ్చు, ఆర్కిటిక్ సి కావచ్చు, ఆర్జీ+, అలోవెరా జెల్ ఇలాంటివన్నీ కూడా మనకి యొక్క న్యూట్రిషన్ సెగ్మెంట్‌లో మనం చూస్తున్నాం. నెక్స్ట్ మన దగ్గర యాక్టివ్ ప్రోబీ అనేది ఉంది. అంటే ఈరోజు మనకి ప్రోబీ అంటే గుడ్ బాక్టీరియా. అంటే మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ బాక్టీరియా బయటెళ్ళిపోయి గుడ్ బాక్టీరియా డెవలప్ అవ్వడానికి ఈ టాబ్లెట్ అనేది చాలా ఎక్సలెంట్‌గా మనకిది సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వైట్ లైజ్ మెన్ అనేటువంటి ఒక టాబ్లెట్ అన్నమాట. జనరల్‌గా ఇదొచ్చేసి మనకి ప్రోస్టేట్ గ్లాండ్ మెన్ ప్రోస్టేట్ గ్లాండ్ ఇలాంటి డిజార్డర్స్ ఏదైనా ఉంటే వాటికి ఎక్సలెంట్‌గా ఇది మనకు బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట యాక్చువల్‌గా. ఇమ్యూబ్లెంట్ మనం చూసాం. ఈ విధంగా న్యూట్రిషన్ సెగ్మెంట్ కూడా మన దగ్గర ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ డైలీ స్కిన్ కేర్. అంటే స్కిన్ కేర్ బ్యూటీకి సంబంధించి కూడా ఎంతోమంది కేర్ తీసుకుంటుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ బయట మనం ఎక్కువగా నేచురల్ ప్రొడక్ట్స్ బయట మనకి దొరకవు. కానీ మన దగ్గర ఉన్నన్ని కూడా కెమికల్ ఫ్రీ అన్నమాట యాక్చువల్‌గా. ఓకే. అలోవెరా జెల్లీ అనేటువంటి చాలా ఎక్సలెంట్ క్రీమ్ ఇది. ఇప్పుడు జనరల్‌గా ఆయిల్ స్కిన్ అలాంటివి ఉన్నప్పుడు చాలా ఎక్సలెంట్‌గా సపోర్ట్ చేస్తుంది. బయట మనం చూస్తుంటాం ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళున్నారు. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళున్నారు. కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళున్నారు. ఓకే. నార్మల్ స్కిన్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. ఇంకా నెక్స్ట్ మనం బయటెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి డస్ట్ పడుతుంది. కాసేపటికి స్వెట్ వస్తుంది. మళ్ళీ డస్ట్ పడుతుంది. స్వెట్ వస్తుంది. డిఫరెంట్ రీజన్స్ వల్ల మచ్చలు ఇలాంటివన్నీ తయారవుతుంటాయి. అవన్నీ తగ్గక వాటి కోసం రూ. 1000 ఖర్చు పెట్టి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా అలాంటివన్నీ బయట మనం చూస్తుంటాం. కానీ మన దగ్గరంతా కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ ఉన్నందువల్ల మనకి అలోవెరా జెల్లీ, సన్ స్క్రీన్, ప్రొపోలిస్ క్రీమ్, మాయిశ్చరైజింగ్ లోషన్, స్క్రబ్ ఇంకా నెక్స్ట్ మన R3 ఫ్యాక్టర్, ఆల్ఫా ఈ ఫ్యాక్టర్ ఇలాంటివన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద మనకి బాగా అవి సపోర్ట్ చేస్తుంటాయి. మనవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్నమాట యాక్చువల్‌గా. ఇంకా నెక్స్ట్ మనకి ఇవి టార్గెటెడ్ స్కిన్ కేర్ అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం స్కిన్ క్లీనింగ్ కోసంగా ఈ అలోవెరా అనగానే పడినప్పుడు స్కిన్ మీద పడినప్పుడు బాగా అది పెనెట్రేట్ అవుతుంది. ఇందులో సప్లిమెంట్స్ ఉన్నందువల్ల క్లీనింగ్ అనేది బాగా ఇక్కడ మనకి జరుగుతుంది. ఆ విధంగా స్కిన్ క్లెన్జింగ్ మనకి యాక్టివేటర్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఎన్నో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్యులాజ్ మాస్క్ అన్నమాట యాక్చువల్‌గా. అలో బయో సెల్యులాజ్ మాస్క్. ఈ మాస్క్ అనేది మనం
ఫంక్షన్స్‌కి ఏదైనా వెళ్ళే ముందు గాని, దీన్ని మనం రెగ్యులర్‌గా మనం యూజ్ చేయొచ్చు. ఫేస్ మీద వేసి ఒక 20 మినిట్స్ తర్వాత తీసేసామంటే అది క్లీనింగు ఏదైతే నరిష్మెంట్ అనేది చూసుకుంటుంది. ఎక్సలెంట్ గ్లో అనేది మనకిస్తుందనమాట. ఇలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి బ్యూటీ డెవలప్ చేసుకోవడానికి కూడా మనకి ఎన్నో ఉన్నాయి. సాన్యా స్కిన్ కేర్ ప్రతి ఫ్యామిలీ ఇది యూజ్ చేయొచ్చనమాట యాక్చువల్‌గా. ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అంతా గూడా. ఈ యొక్క 4 ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో. ఇవి వాడే క్రమంలో ఈ ముడతలు, మచ్చలు, గుల్లలు లేకుండా స్కిన్ మంచి గ్లో అనేది ఇది ఉంటుంది ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ మనకు ఒక 40, 45 ఏజ్ తర్వాత ఎలాంటి మనకి ముడతలు అవి లేకుండా ఉండడం కోసం ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు దీన్ని బాగా యూజ్ చేయొచ్చనమాట యాక్చువల్‌గా. అలా మన ఇన్ఫినిట్ బై ఫరెవర్ ఇది. ఓకే. ఇందులో కూడా క్లెన్జర్ ఉంటుంది, సీరమ్ ఉంటుంది, రెస్టోరింగ్ క్రీమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మనం తీసుకుంటే చాలా రోజులు చిన్న లిటిల్ బిట్ క్వాంటిటీ అలోవెరా కాన్సంట్రేషన్ ఇందులో ఉంటుంది. ఆ విధంగా మనకి ఒక లిటిల్ బిట్ క్వాంటిటీ మనం తీసుకున్నా కూడా బాగా అది చాలా ఏరియా కవర్ అవుతుంది. ఆ విధంగా మనకి ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి పర్సనల్ కేర్ సంబంధించి కూడా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. బయట మనం చూస్తుంటాం అన్నీ కూడా. కానీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చాలా క్వాలిటీ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ మన దగ్గర ఉంటాయన్నమాట. జెంటిల్‌మెన్ స్ప్రైట్ ఇది మనం ఆఫ్టర్ షేవ్ లోషన్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది అప్లై చేయగానే. ఓకే. ఆ విధంగా స్కిన్ మనకి హార్డ్‌గా తయారు కాకుండా బాగా చాలా ఎక్సలెంట్‌గా అది మనకి సపోర్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ హ్యాండ్ సోప్ ఇది అలోవెరాతో ప్యూర్ అలోవెరాతో లిక్విడ్ సోప్ అనమాట యాక్చువల్‌గా. నెక్స్ట్ మన దగ్గర ఒక టూత్ పేస్ట్ ఉంది. బయట పేస్ట్ అంటేనే మనం చూస్తుంటాం అందులో ఫ్లోరైడ్ ఉంటుంది. మన దాంట్లో హెడ్డింగ్ వచ్చేసి నో ఫ్లోరైడ్ అనమాట. బయట మనకి బోన్ పౌడర్, చాక్ పౌడర్ అవన్నీ మనం చూస్తుంటాం. మన దాంట్లో వచ్చేసి ఓన్లీ అలోవెరా అండ్ బీ ప్రొపోలిస్ అనేది మాత్రమే ఇందులో ఉంటుంది. ఇది చాలా తక్కువ క్వాంటిటీ చాలు మనం బ్రష్ చేయాలన్నా కూడా. దీన్ని మనం బ్రష్ చేసే క్రమంలో ఈ బ్లీడింగ్ గమ్స్, మౌత్ అల్సర్స్, బ్యాడ్ స్మెల్, గార ఇలాంటి వాటన్నిటి మీద చాలా ఎక్సలెంట్‌గా ఇది మనకు బాగా సపోర్ట్ అవుతుందన్నమాట ముఖ్యంగా. ఇలాంటి ఒక టూత్ జెల్ ఉంది. ఈ టూత్ జెల్ కూడా మనకి 1999లో ఒక సూపర్ బ్రాండ్ అవార్డ్ కూడా దీనికి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ మన అలో డియో స్టిక్ బయట ఉన్న వాటిలో అల్యూమినియం సాల్ట్స్ ఉంటాయి. మనకు అలాంటివి దీంట్లో ఉండవన్నమాట యాక్చువల్‌గా. ఇంకా నెక్స్ట్ అలో ఫస్ట్ ఇది మన అలో ఫస్ట్ అనేది చాలా క్లీనింగ్ వీటింగ్ ఉంటుంది. ఏ మన హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ లేకుండా వాటి మీద చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ షాంపూ, కండిషనర్ హెయిర్ గ్రోత్ కోసంగా, హెయిర్ ఫాలింగ్ వాటి మీద చాలా ఎక్సలెంట్‌గా మనకు బాగా సపోర్ట్ అవుతుంటాయి. పెయిన్ రిలీఫ్ కోసంగా మనకొచ్చేసి ఈ యొక్క ఎంఎస్ఎం అండ్ హీట్ లోషన్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఎంపీడీ మల్టీ పర్పస్ డిటర్జెంట్. అంటే జనరల్‌గా ఇది వచ్చేసి మనకి బయటంతా కెమికల్ ఉంటుంది. సోప్ అలాంటివన్నీ కూడా ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి మనం చాలా మంది బట్టలు సోప్‌తో ఉతికిన వాళ్ళకి ఇదంతా ర్యాషెస్ వస్తుంటాయి. పాపం సోప్‌తో ఉతకలేరు. కానీ మనం ఎంపీడీతో ఉతుకుతుంటే అవన్నీ కూడా పోతాయి. ఇంక మళ్ళీ ఫర్దర్ రావన్నమాట అలా ఉంటాయి. ఈ విధంగా మనకొచ్చేసి చాలా నేచురల్ ఎంపీడీ అనమాట యాక్చువల్‌గా మల్టీ పర్పస్ డిటర్జెంట్ అది. దాంతో మనం ఏదైనా ఫర్నిచర్ క్లీన్ చేయొచ్చు. గ్లాసెస్ ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవచ్చు. బట్టలు క్లీన్ చేసుకోవచ్చు. మనం ఏదైనా సరే దాంతో చేసుకోవచ్చు. ఆ విధంగా చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి మనకి. నెక్స్ట్ అవకాడో ఫ్రూట్‌తో తయారైనటువంటి ఒక సోప్ అనమాట యాక్చువల్‌గా ఇది అవకాడో సోప్. ఈ సమ్మర్ సీజన్‌లో దీంతో గనక మనం స్నానం చేస్తున్నట్టు ఆ ఫ్రెష్‌నెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఓకే. ఈ విధంగా మన దగ్గర ఎన్నో హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఓకే. అయితే మీరు ఈ ఫరెవర్ బిజినెస్ ద్వారా మీ లైఫ్ స్టైల్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మీ లైఫ్‌లో ప్రశాంతతను మీరిక్కడ బాగా డెవలప్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ మీకు బాగా సపోర్ట్ అవుతుంది. ఇక్కడున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్ని బిజినెస్‌లోకి మీరొచ్చాక ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ పెడితే కొరియర్ ఫెసిలిటీ ద్వారా మీకు డోర్ డెలివరీ మీ ఇంటికి కూడా ప్రొడక్ట్స్ వచ్చేస్తుంటాయి. మీరు ప్రొడక్ట్ వాడిన తర్వాత మీరు గనుక సాటిస్ఫై కాకపోతే 100% సాటిస్ఫై కాకపోతే మళ్ళీ మీకు మనీ బ్యాక్ గ్యారంటీ అలాంటివన్నీ కూడా ఇక్కడ మీకుంటాయి. ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలంటే ఎన్నో రకాల ఇన్సెంటివ్స్ అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ మనకుంటాయన్నమాట. ఇక్కడ మీరు ఐడీ తీసుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు అనంటే స్పాన్సరింగ్ రైట్ వస్తుందండి మీకు. మీరు ఇక్కడ స్పాన్సరింగ్ ఎంతమందినైనా సరే ఇక్కడ మీరు స్పాన్సరింగ్ రైట్ అనేది మీకొస్తుంది. స్పాన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ హైయర్ డిస్కౌంట్స్ ఇక్కడ చాలా చాలా హై డిస్కౌంట్స్ అనేవి ఇక్కడ మనకొస్తుంటాయన్నమాట. ఇక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ అవన్నీ పొందడం కోసం మనకు ఆటోమేటిక్‌గా మంచి మంచి ట్రైనింగ్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూస్తుంటాం. ఇదే బిజినెస్‌లో వాట్ డు వి డు? మనం ఇక్కడ బిజినెస్‌లో ఏం చేయాలనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, మీరు బిజినెస్‌లో రాగానే ఫస్ట్ వచ్చేసి యూజ్ ద ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలంటే మీ బిజినెస్‌కి ఫస్ట్ కస్టమర్ మీరే. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. మీ దగ్గర పేస్ట్ ఉంది. మీ దగ్గర ఒక షాంపూ ఉంది. బయటికెళ్ళి షాంపూ కొంటే ఈ బిజినెస్‌కి మీరు కరెక్ట్‌గా బిజినెస్ చేస్తున్నట్టు కాదు గదా! అవునా? కాబట్టి ఇక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీ బిజినెస్‌కి ఫస్ట్ కస్టమర్ ఎవరంటే మీరే. ఫస్ట్ కస్టమర్‌గా మీరు ప్రొడక్ట్ వాడి మీకొచ్చిన అనుభూతుల్ని మీరు గనక షేర్ చేసుకుంటున్నారంటే కస్టమర్స్ మీకు బాగా కుప్పలు కుప్పలుగా వస్తుంటారు ముఖ్యంగా. ఎందుకంటే అంత క్వాలిటీ అనేది ఇక్కడ మనకుంటుంది. ఈరోజు మనం చేసే పనే అది. మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ వాడినప్పుడు అది బావుందంటే పక్కన వాళ్ళు అడిగినా, అడగకపోయినా మనం వాళ్ళతో షేర్ చేసుకుంటుంటాం. ఓకే. కానీ అక్కడ ఆ విధంగా మనకు వాళ్ళు షేర్ చేసుకున్నందువల్ల మనకు ఎలాంటి బెనిఫిట్ రాదు. ఇది మీ బిజినెస్ కాబట్టి మీ బిజినెస్‌లో ఉన్న ప్రొడక్ట్ మీరు వాడి మీరు గనుక అదర్స్‌తో షేర్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు బిజినెస్ అనేది బాగా పెరుగుతుందనమాట. ఇక్కడ మీకు ఆ విధంగా మీరు షేర్ చేసే క్రమంలో 20-30 కస్టమర్స్ అనేది మినిమమ్ మీరు గనుక బిల్డ్ చేసుకోగలిగితే ఇక్కడ మీ బిజినెస్ అనేది మీకు చాలా ప్రాఫిటబుల్‌గా ఉంటుంది. కస్టమర్స్ అంటే వాళ్ళు ప్రొడక్ట్ వాడుతుంటారు. ప్రొడక్ట్ క్వాలిటీ మీరు చెప్తున్నారు. మీ దగ్గర ఎవ్రీ మంత్ ప్రొడక్ట్ వాడుతుంటారు. అలాంటి కస్టమర్స్ ఇక్కడ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బిల్డ్ ఎ టీమ్. ఆల్రెడీ ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు. మీకు ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి మీరింకా
కొత్త వాళ్ళకి కూడా ఇలాంటి ఒక ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉందని మీరు చెప్పారంటే, ఈరోజు బయట సెకండ్ ఇన్‌కమ్ కోసం కావచ్చు, లేదా ఒక మెయిన్ ఇన్‌కమ్ కోసం కావచ్చు, ఎంతోమంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక్కడ ఉంది అనే నిజాన్ని మీరు గనక వాళ్ళకి చెప్పగలిగితే, మీరు ఎవ్రీ మంత్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మీకు ఇన్‌కమ్ వస్తుంది. నేను ఫరెవర్‌లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇంత ఇన్‌కమ్ వస్తుందని గనక మీరు చెప్తుంటారు ఆల్రెడీ. ఆ విధంగా చెప్పగలిగినప్పుడు మీకు టీమ్ బిల్డ్ అవుతుంది. మీ టీమ్‌లో మినిమమ్ మీరు కనీసం ఒక 5 కీ పీపుల్ అంటే ఒక 5 మందినైనా సరే ఒక ఇంపార్టెంట్ బిజినెస్‌లో ఎదగాలనే తపనున్న వాళ్ళని మీరు ఒక 5 మందిని గనక మీరు మీ బిజినెస్‌లో మీరు డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళని డెవలప్ చేసి ఇక్కడ మీరు గూడా చాలా బాగా సక్సెస్ అవ్వడానికి ఇక్కడ మీకు ఒక అవకాశం అనేది మీకు ఉందన్నమాట యాక్చువల్‌గా. ఈ బిజినెస్‌లో ఒకసారి స్టార్ట్ యువర్ జర్నీ మీరు జర్నీ స్టార్ట్ చేసాక మీరు ఇక్కడ పెట్టేటువంటి ఆ యొక్క టైమ్‌ని బట్టి, మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఉంటుందన్నమాట యాక్చువల్‌గా. ఇక్కడ మీరు ఫస్టు ఒక ప్రొడక్ట్ సెల్లర్‌గా ఉన్నారనుకోండి. ఒక ప్రొడక్ట్ సెల్లర్‌గా ఉంటే మీరు ఒక 10,000-20,000 పర్ మంత్ ఇక్కడ ఎర్న్ చేస్తుంటారు. అలా గాకుండా మీరు ఒక బిజినెస్ లీడర్‌గా ఉన్నారంటే పర్ మంత్ ఒక 25,000-75,000 ఇక్కడ మీరు ఎర్న్ చేస్తుంటారు. అలా గాకుండా బిజినెస్ కోచ్‌గా మీరు ఉన్నారంటే 1,00,000-15,00,000 పర్ మంత్ ఇక్కడ మీరు ఎర్న్ చేస్తుంటారు. ఓకే. అలాంటి ఒక అవకాశం అనేది ఇక్కడ మనకుంది. బిజినెస్ అనేది ఆ విధంగా ఉంటుంది. ప్రొడక్ట్ సెల్లర్స్ వాట్ యూ షుడ్ డూ మీరేం చేయాలనేది ఒకసారి మీరు చూస్తే డెవలప్ 20+ రెగ్యులర్ కస్టమర్స్. అంటే మీ దగ్గర ప్రొడక్ట్ వాడేవాళ్ళు. అంటే ఒక పేస్ట్ వాడేవాళ్ళు, షాంపూ వాడేవాళ్ళు ఏదైతే ఉన్నారో, ఈ విధంగా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ అని కూడా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ కాబట్టి ముఖ్యంగా, అలాంటి ఒక కస్టమర్స్‌ని మీరు ఒక 20-30 కస్టమర్స్‌ని డెవలప్ చేసుకోగలిగితే, ఎవ్రీ మంత్ మీ ఇన్‌కమ్ అనేది 10,000-25,000 అనేది ఉంటుంది. అంటే అక్కడ మీరు ఒక ప్రొడక్ట్ సెల్లర్‌గా మీరక్కడ ఉంటారనమాట యాక్చువల్‌గా. అలా కాకుండా ఇంకొంచెం మీరు మీ ఇన్‌కమ్ పెంచుకోవాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ పెరిగింది, బిజినెస్ మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇంకొంచెం ఇన్‌కమ్ పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు, మీరొచ్చేసి 5 కీ పీపుల్ మీ గ్రూప్‌లో వచ్చేసి మీరు గనక ఒక 5 కీ పీపుల్ మీలాగా ఎదగాలనేటువంటి ఒక తపనున్న వాళ్ళు, లైఫ్‌లో కొన్ని డ్రీమ్స్ ఉన్నవాళ్ళు, ఒక బర్నింగ్ డిజైర్‌తో లైఫ్‌లో ఎదగాలని రగిలిపోయేవాళ్ళు, అలాంటి వాళ్ళని మీరు ఒక 5 మందిని గనక మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలిగితే, మీ ఇన్‌కమ్ అనేది ఆటోమేటిక్‌గా 25,000-25,000 పర్ మంత్ అనేది మీ ఇన్‌కమ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు బిజినెస్ కోచ్ అయితే, ఎవరైతే మీ టీమ్‌లో ఇక్కడ టీమ్ బిల్డర్స్ ఎవరైతే వచ్చారో ముఖ్యంగా, వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి మీరు గనక ఆ బిజినెస్‌ని గనక బిల్డ్ చేసుకుంటున్నారంటే, పర్ మంత్ 1,00,000-15,00,000 ఇక్కడ మీరు ఎర్న్ చేసేదానికి ఇక్కడ మీకు అవకాశాలనేవి ఉంటాయి. ఇలాంటి ఇన్‌కమ్స్ బయట ఎక్కడున్నాయో మీరొకసారి చూడండి. ఇక్కడ ఒక రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేకుండా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేకుండా, ఎదగాలని ఒక తపనుండి మీరు రోజు కొంత టైం పెడితే ఇవన్నీ ఇక్కడ మీరు పొందొచ్చు. అలాంటి ఆపర్చునిటీ ఇక్కడ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీలో మనకి దొరుకుతుందనమాట. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు ఈ బిజినెస్‌లో 5 కీ పీపుల్ మీకున్నందువల్ల మీకొచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప డెవలప్‌మెంట్ ఇక్కడ ఏంటనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు టీచ్ ఎవ్రీవన్ టు యూజ్ ద ప్రొడక్ట్స్. మీకున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సింది, వాళ్ళకి టీచ్ చేయాల్సింది యూజ్ ద ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ వాడండి. ఎందుకంటే మనం అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంకా మీకు తెలుసు మన ప్రొడక్ట్ ఒకసారి వాడారంటే దాన్ని వదిలిపెట్టం. ఓకే. ఓకే. ఆ విధంగా ఉంటుంది. డెవలప్ 20-30 కస్టమర్స్. ఒక 20-30 మంది కస్టమర్స్‌ని డెవలప్ చేసుకోమని మీరు వాళ్ళకి చెప్పాలి. మీ గ్రూప్‌లో వచ్చిన 5 మంది కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కావచ్చు. వాళ్ళకి మీరు ఇవన్నీ కూడా టీచ్ చేయాలి. ప్రొడక్ట్స్ వాడండి అని మీరు వాళ్ళకి చెప్పాలి. ఒక 20-30 కస్టమర్స్‌ని డెవలప్ చేసుకోండి అని మీరు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని ఒక్కొక్కరిని మీరు ఎలాగో ఒక 5 కీ పీపుల్ మీరు సెట్ చేసుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 5 కీ పీపుల్ సెట్ చేసుకునే విధంగా వాళ్ళని మీరు గైడ్ చేయాలి. కోచ్ టు డూప్లికేట్. మీరేం చేశారో అది వాళ్ళు చేస్తుండాలి. వాళ్ళేం చేశారో వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు అది చేస్తుండాలి ముఖ్యంగా. అలా చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే బిజినెస్ కోచ్ 10 అవర్స్ పర్ వీక్. ఇక్కడ మీరు ఒక 10 అవర్స్ ఇక్కడ మీరు బిజినెస్ కోచ్‌గా ఉండి వర్క్ చేస్తుంటే, మీ గ్రూప్‌లో ఒకాయన ప్రొడక్ట్ సెల్లర్ వచ్చారు. ఆయన 5 అవర్స్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో పర్సన్ వచ్చేసి బిజినెస్ లీడర్ వచ్చారు. ఈయన ఒక 10 అవర్స్ వర్క్ చేస్తున్నారు. బిజినెస్ లీడర్ 20 అవర్స్ వర్క్ చేస్తున్నారు. బిజినెస్ లీడర్ 30 అవర్స్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ బిజినెస్ డెవలపర్ ఈయన ఒక 50 అవర్స్ వర్క్ చేస్తున్నారు. మీరు 10 అవర్సే చేస్తున్నారు పర్ వీక్ అన్నమాట యాక్చువల్‌గా. కానీ మీ గ్రూప్ ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ వర్క్ చేస్తున్నా కూడా ఇవన్నీ మీకు యాడ్ అవుతున్నాయి. ఇవన్నీ మీకు యాడ్ అవుతూ ఈ విధంగా మీకు 125 అవర్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. మీరు చేసేది 10 అవర్సే కానీ మీరు పొందేది 125 అవర్స్. 10 అవర్స్ మీద ఆదాయం వస్తుందా? 125 అవర్స్ మీద ఎక్కువ ప్రాఫిట్ వస్తుందంటే మీ అందరికి తెలుసు. ఓకే. అది ఇక్కడ ఉన్నటువంటి ఒక సిస్టమ్ యొక్క పవర్ అన్నమాట యాక్చువల్‌గా. ఇక్కడ బిజినెస్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మీరు ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఒకసారి చూస్తే, మీరు ఐడీ తీసుకున్న వెంటనే ప్రిఫర్డ్ కస్టమర్‌గా మీరు ఉన్నారంటే 15% డిస్కౌంట్ ఆన్ పర్సనల్ పర్చేజ్. మీరు ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు 15% డిస్కౌంట్ మాత్రం మీకు వస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మీరు ఒక ₹5,000 బిజినెస్ కంప్లీట్ అయ్యాక వేరే వాళ్ళకి మీరు ఐడీ ఇవ్వచ్చు. ఆ విధంగా ఇచ్చినప్పుడు వాళ్ళక్కడ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాని మీద వాళ్ళకి 15% డిస్కౌంట్ వస్తుంది. కానీ మీకు 15% ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రిఫర్డ్ కస్టమర్ క్యాడర్‌లో కూడా మీరు ఈ విధంగా ఇన్‌కమ్ అనేది ఇక్కడ మీరు 2 విధాలుగా ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్ అసిస్టెంట్ సూపర్వైజర్.
అసిస్టెంట్ సూపర్వైజర్ క్యాడర్‌కి మీరొచ్చినప్పుడు ఇక్కడ మీకున్నటువంటి 15% ఏదైతే ఉందో అసిస్టెంట్ సూపర్వైజర్ క్యాడర్‌లో 30%గా పెరిగింది. డిస్కౌంట్ అనేది మనకి ఎక్కువ పెరిగింది. డిస్కౌంట్ కాకుండా మీరు కొనే దాంట్లో తిరిగి మళ్ళీ మీకు 5% పర్సనల్ బోనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ క్యాడర్‌లో మీరు గనక కొత్త వాళ్ళని రిక్రూట్ చేశారు, ఐడీ ఇచ్చారు అనంటే, మీ ద్వారా ఐడీ తీసుకున్న వాళ్ళు చేసే దాంట్లో నుంచి మీకు 15% ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ వస్తుంది. 5% ప్రిఫర్డ్ కస్టమర్ బోనస్ వస్తుంది. ఓకే. ఎప్పుడైతే మీరు 2 కంప్లీట్ చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతారో ఆటోమేటిక్‌గా మీకు అప్పుడు ఈ బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయన్నమాట యాక్చువల్‌గా. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఆహ్, సూపర్వైజర్ అనే ఒక పొజిషన్‌కి వచ్చినప్పుడు ఈ 30% డిస్కౌంట్ అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ 8% పర్సనల్ బోనస్. అంటే అసిస్టెంట్ సూపర్వైజర్ క్యాడర్‌లో 5% ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి అది 8% పర్సనల్ బోనస్. సూపర్వైజర్ క్యాడర్‌లో మీరు ఎవరినైనా రిక్రూట్ చేశారంటే, ఎవరికైనా ఐడీ ఇచ్చారంటే, వాళ్ళకునే దాంట్లో 15% ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ వస్తుంది. 8% ప్రిఫర్డ్ కస్టమర్ బోనస్ వస్తుంది. ఓకే. ఇది కాకుండా మీరు సూపర్వైజర్‌గా ఉన్నప్పుడు మీకు అసిస్టెంట్ సూపర్వైజర్స్ మీ గ్రూప్‌లో చాలా చాలా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరూ చేసే దాంట్లోంచి మీకు 3% అనేది టీమ్ లీడింగ్ బోనస్ అనేది కూడా మీకొస్తుంది. ఓకే. అయితే మీరు సూపర్వైజర్ కావాలంటే ఎలా చేయాలనంటే మీరు ఒక 4 బిజినెస్ అనేది కంప్లీట్ చేస్తూ ఎవ్రీ మంత్ మీ గ్రూప్‌లో ఒక ముగ్గురు 4 చేసేవాళ్ళు మీరు గనక బిల్డ్ చేసుకుంటున్నారంటే ఆటోమేటిక్‌గా మీరు సూపర్వైజర్ అవుతారు. సూపర్వైజర్ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్‌గా 30% డిస్కౌంట్ అనేది తీసుకుంటుంటారు. నెక్స్ట్ మీ పర్చేజ్ మీద 13% పర్సనల్ బోనస్ అనేది ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ మీరు ఎవరికైనా ఐడీ ఇచ్చినప్పుడు మీ ద్వారా ఐడీ తీసుకున్న వాళ్ళు చేసే బిజినెస్‌లో నుంచి 15% మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్ వస్తుంది. 13% అనేది ప్రిఫర్డ్ కస్టమర్ బోనస్ అనేది వస్తుంది. టీమ్ లీడింగ్ బోనస్ అనేది మీకు 5-18% అనేది వస్తుంది. ఇది పొందాలంటే మీరు 4 చేస్తూ మీ గ్రూప్‌లో ఒక 9 మెంబర్స్ 4 చేసేటువంటి బిజినెస్ పార్ట్నర్స్ మీరు డెవలప్ చేసుకుంటే ఇలాంటి డెవలప్‌మెంట్స్ అనేది మీరు పొందొచ్చు. ఇంకా నెక్స్ట్ మీరు గనక మేనేజర్ పొజిషన్‌కి వచ్చారంటే, మేనేజర్ అంటే 30% ఇక్కడ మనకి డిస్కౌంట్ ఉంటుంది పర్సనల్ పర్చేజ్ మీద. 18% ఇక్కడ మీరు కొనే దాంట్లోంచి తిరిగి మళ్ళీ బోనస్ అనేది మీకే వచ్చేస్తుంది. మీరు మేనేజర్ క్యాడర్‌లో ఎవరికైనా ఐడీ ఇచ్చారంటే అక్కడ జరిగే బిజినెస్‌లో నుంచి 15% ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్, 18% ప్రిఫర్డ్ కస్టమర్ బోనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ టీమ్ లీడింగ్ బోనస్ అనేది 5-13% అనేది అక్కడ వస్తుంది. ఇది మీరు పొందాలనంటే మీరు చేయాల్సింది మీరు 4 కంప్లీట్ చేస్తూ మీ గ్రూప్‌లో ఒక 14 పార్ట్నర్స్ 4 కంప్లీట్ అయ్యే విధంగా మీరు గనక ప్లాన్ చేసుకోగలిగితే ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట యాక్చువల్‌గా. అంటే ఇక్కడ మేనేజర్ తర్వాత మన బిజినెస్ ప్లాన్ ప్రకారం వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ మేనేజర్? మేనేజర్ అయ్యాక నెక్స్ట్ ఏంటనేది ఒకసారి మనం చూస్తే, మీ గ్రూప్‌లో మీలాగా మీకు గనక ఇద్దరు మేనేజర్స్ డైరెక్ట్‌గా వచ్చారంటే మీ పొజిషన్ సీనియర్ మేనేజర్. మీకు డైరెక్ట్‌గా 5 మంది మేనేజర్స్ వచ్చారంటే సోరింగ్ మేనేజర్. మీకు డైరెక్ట్‌గా 9 మంది మేనేజర్స్ వచ్చారంటే సఫైర్ మేనేజర్. మీకు 17 మంది మేనేజర్స్ డైరెక్ట్‌గా వస్తే డైమండ్ సఫైర్ మేనేజర్. మీకు 25 మేనేజర్స్ డైరెక్ట్‌గా వస్తే డైమండ్ మేనేజర్. 50 మేనేజర్స్ డైరెక్ట్‌గా వస్తే డబుల్ డైమండ్ మేనేజర్. 75 మేనేజర్స్ డైరెక్ట్‌గా వస్తే మనకి ట్రిపుల్ డైమండ్ మేనేజర్. నెక్స్ట్ మన 100 మేనేజర్స్ డైరెక్ట్‌గా వస్తే సెంచూరియన్, డైమండ్ సెంచూరియన్. ఓకే. ఈ విధంగా ఇక్కడ మనకి పొజిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఏ పొజిషన్‌లో ఎంత సంపాదించొచ్చు? ఈరోజు ఉన్నవాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? ఆ పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? బిజినెస్‌లో మీరున్నారు. మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్‌లో యాక్టివ్‌గా ఎవ్రీడే బిజినెస్ చేస్తున్నారు అనంటే, మీరు సీనియర్ మేనేజర్ పొజిషన్‌లో నెలకి రూ. 1,25,000 వరకు కూడా సంపాదించొచ్చు. నెక్స్ట్ అదే సోరింగ్ మేనేజర్ పొజిషన్‌కొస్తే నెలకి రూ. 2,00,000 వరకు సంపాదించొచ్చు. సఫైర్ మేనేజర్ అయితే నెలకి రూ. 3,00,000 వరకు సంపాదించొచ్చు. డైమండ్ సఫైర్ మేనేజర్ అయితే రూ. 4,00,000 వరకు సంపాదించొచ్చు. డైమండ్ మేనేజర్ అయితే రూ. 5,00,000 వరకు సంపాదించొచ్చు. ఏమి చేశారని ఇక్కడ 5,00,000, 4,00,000 వస్తాయి మనకి. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ పవర్ మన గొప్పతనం కాదది. ఆపర్చునిటీ పవర్ అన్నమాట యాక్చువల్‌గా. అయితే ఇలాంటి అమౌంట్స్ సంపాదించాలంటే బయట మనకి అవకాశాలు ఏమున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి. ఆపర్చునిటీ మన దగ్గరకొచ్చినప్పుడు ఏదో చెప్తున్నారని కాకుండా ఇక్కడ ఇలాంటి ఇన్‌కమ్స్ పొందుతున్నారు వీళ్ళు. వీళ్ళు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు మాత్రం ఎందుకు రాదు? కానీ నేను ఇలాంటివి సంపాదించాలంటే బయట అవకాశం ఏముందని ఒకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటే డెఫినిట్‌గా ఇక్కడ మీరు సక్సెస్ అవుతుంటారు. నెక్స్ట్ ఆ బెనిఫిట్సే కాకుండా ఇంకా ఇక్కడ మనకొచ్చేసి ఆహ్, చాలా లీడర్‌షిప్ బోనస్ అనేది ఉంటుంది. అంటే ఇది రాయల్టీ ఇన్‌కమ్ అన్నమాట ముఖ్యంగా. కార్ ప్లాన్ మీకు నచ్చిన కారు, నచ్చిన రేంజ్‌లో కార్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు ముఖ్యంగా. అలాంటి ఆ పొజిషన్స్ అనేది ఇక్కడ మీరు అచీవ్ చేయొచ్చు. గ్లోబల్ ర్యాలీ ఉంటుంది మనకి. చైర్మన్ బోనస్ అనేది ఉంటుంది. జెమ్ బోనస్ ఉంటుంది. మేనేజర్ రిట్రీట్ అనేది ఉంటుంది. ఈగల్ మేనేజర్ రిట్రీట్ ఇలాంటివన్నీ కూడా మంచి మంచి ఇన్సెంటివ్స్ అండ్ ఎంజాయ్‌మెంట్స్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూస్తే లీడర్‌షిప్ బోనస్ అనేది ఎంత పవర్‌ఫుల్లీ ఇది ఒకసారి మీరు చూస్తే దీని పవర్ ఏంటో నేను చెప్తాను చూడండి. మీరు మేనేజర్ ఇక్కడ యాక్చువల్‌గా మీరు 48% వరకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. మీకు ఫస్ట్ జనరేషన్‌లో ప్రియా మేనేజర్ ఉన్నారు. ప్రియా అనే ఒక మేడం మీకు ఫస్ట్ జనరేషన్‌లో బిజినెస్‌లోకొచ్చారు. వర్క్ చేస్తున్నారు. ప్రియా మేడం కూడా ఇక్కడ మేనేజర్. ఓకే. అయితే మీరు మేనేజర్, ప్రియా మేడం మేనేజర్. కాబట్టి మీకు తెలిసిందంతా మీరు ప్రియా మేడంకి నేర్పించేసారు కాబట్టి, మీరింక ప్రియా మేడంతో పెద్దగా టైం పెట్టాల్సిందుండదు. ప్రియా మేడం వర్కు, ప్రియా మేడం టీమ్ వర్కు ప్రియా మేడం చూసుకుంటున్నారు. అయినా సరే అక్కడ జరిగే టర్నోవర్‌లో నుంచి మీకు 6% వస్తుంది. ఓకే.
ఇంకా నెక్స్ట్ మీకు అదే ప్రియా మేడంకి మళ్ళీ ఇంకొక నీతు అనే ఒక మేనేజర్ ఉన్నారు అని అంటే, నీతు మేడం చేసే దాంట్లో నుంచి కూడా మీకు ఇక్కడ 3% వస్తుంది. ఓకే. నెక్స్ట్ నీతు మేడంకి ఆకాష్ ఉన్నారంటే, ఆకాష్ చేసే దాంట్లో నుంచి కూడా ఇక్కడ మీకు 2% వస్తుంది. అంత పవర్ఫుల్ ఇది. అయితే అసలు మీరు ప్రియా మేడంతోనే మేనేజర్ అయ్యాక వర్క్ చేయట్లేదు. ఇంక వీళ్ళతో వర్క్ చేసేదనేది ఉండదు. ఏదైనా ఉంటే కూడా ఇక్కడ వీళ్ళు చూసుకుంటుంటారు. మీ దాకా రారు. అయినా సరే అక్కడి నుంచి కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అలాంటి ఒక పవర్‌ఫుల్ బెనిఫిట్ అది ఒక జస్ట్ లైక్ రాయల్టీ అన్నమాట యాక్చువల్‌గా. అలాంటి ఒక బెనిఫిట్ అనేది ఇక్కడ మనకుంది. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఈ ముగ్గురు మీద 11,000 అనేది వచ్చినప్పుడు మీకు ఇంకా 5 గ్రూప్స్ ఉన్నారు కదా! యాక్చువల్‌గా మనం ఒక గ్రూప్ గురించే మాట్లాడాం. మిగతా గ్రూప్స్ అన్నిటి మీద కూడా మనం ఇన్‌కమ్ అనేది తీసుకుంటే చాలా గొప్ప ఇన్‌కమ్ అనేది అక్కడ మనకుంటుంది. ఈ బిజినెస్ యొక్క పవర్ ఫర్ అవర్ బిజినెస్ యొక్క పవర్ ఈరోజు మీరు చూడొచ్చు. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారంటే మీ ఊర్లో ఉన్నటువంటి బ్రాంచ్ కాకుండా వేరే ఊర్లో బిజినెస్ పెట్టాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. కానీ ఫర్ అవర్ బిజినెస్‌లోకి మీరొస్తే మీరు ఇక్కడ మీరు ఉన్నారు అనంటే మీరు యూరోప్ దేశంలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నార్త్ అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సౌత్ అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్రికాలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆసియాలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఈ విధంగా ఈ బిజినెస్ యొక్క పవర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ జంప్ బోనస్ అంటే మీరు డైరెక్ట్‌గా 9 మేనేజర్స్‌ని గనుక మీరు గాని తెచ్చుకోగలిగారంటే, అక్కడి నుంచి మీకు దాదాపు అది ఇన్‌కమ్ అనేది పెరుగుతుందన్నమాట. రాయల్టీ ఏదైతే 632 అన్నామో, కానీ 9 మేనేజర్స్ వచ్చిన దగ్గర నుంచి అది 11% అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతూ పోతుంటుంది. నెక్స్ట్ కార్ ప్లాన్. కారు ఈరోజు ఒక సాధారణ వ్యక్తి ఒక కార్ మెయింటైన్ చేసే స్థాయికి వచ్చాడంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయినట్టా కాదా? ఆలోచించాలి. ఫర్ అవర్ బిజినెస్‌లోకి వచ్చి కొంచెం కాన్సంట్రేట్ చేయగలిగితే ఇక్కడ కార్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ వచ్చే బోనస్ కాకుండా కార్ ప్లాన్ కోసంగా మనకి చాలా అమౌంట్స్ వస్తాయి. 52,000 దాకా హైయెస్ట్ అమౌంట్ అనేది మనకొస్తుందన్నమాట. వీళ్ళందరూ కూడా అచీవర్స్ చూడొచ్చు. ఇంకా ఎంతోమంది కొన్ని అసలు 1000 మంది పైన మనకిక్కడ ఇండియాలో అచీవర్స్ ఉన్నారు. ఫర్ అవర్ కార్స్‌లో తిరిగేవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ మనకున్నారు ముఖ్యంగా. మేనేజర్ రిట్రీట్ ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, రూ. 1 మంది ఖర్చు ఉండదు. ఫస్ట్ పాయింట్ అన్నమాట యాక్చువల్‌గా. నెక్స్ట్ ఇక్కడ టూర్ ప్లాన్ అంతా కూడా మనకసలు రిస్కే ఉండదు. మనం ఇక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి? ఎక్కడ దిగాలి? అక్కడి నుంచి ఏ హోటల్ ప్లాన్ చేయాలి? అస్సలు రిస్కే ఉండదు అంతే. కంపెనీ నుంచి మనకు ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ ప్రకారం మనం గనక ఫాలో అవుతున్నాం అంటే 3 డేస్, 4 డేస్, 5 డేస్ అనేది మనకు ఆ ట్రిప్ అనేవి ఉంటాయన్నమాట యాక్చువల్‌గా. ఆ ట్రిప్స్ అన్నీ కంపెనీ యొక్క ప్లానింగ్‌తో మనకుంటే ఒక్క రూపాయి మనది ఖర్చు ఉండదు. ఇంకా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మనం బిజినెస్ చేస్తున్నాం. త్రూఅవుట్ ఇండియాలో ఎవరైతే సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి మనం 4 డేస్, 5 డేస్ ఈ విధంగా మనం ఉంటాం. వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకుంటాం. ఇలాంటి ఒక ఎక్సలెంట్ ఎంజాయ్‌మెంట్స్ 4 డేస్, 5 డేస్ కంప్లీట్ ఎంజాయ్‌మెంట్ అన్నమాట యాక్చువల్‌గా. అలాంటివన్నీ ఇక్కడ మనకుంటాయి. ఈగిల్ మేనేజర్ రిట్రీట్ ఇదొచ్చేసి బయట దేశాల్లో ఉంటుంది. దీనికి కూడా సేమ్ ప్రతి రూపాయి కంపెనీ ఉంటుంది. ప్రతి ప్లానింగ్ కంపెనీ నుంచి ఉంటుంది. అక్కడికెళ్తే ఇంకా మనం ఇంటర్నేషనల్ ఎఫ్‌బిఓస్ ఎవరైతే ఉన్నారో మన బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి మనం ఒక 5 డేస్, 7 డేస్ ఈ విధంగా ఉంటాం. అలాంటి ఇవన్నీ కూడా ఎంజాయ్‌మెంట్స్ అనేది కూడా ఇక్కడ మనకుంటాయి. ఒక్క రూపాయి కూడా మనది ఖర్చు అనేది ఇక్కడ మనకు ముఖ్యంగా ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గ్లోబల్ ర్యాలీ. ఈ గ్లోబల్ ర్యాలీ అనేది కూడా సేమ్ అలాగే ఉంటుంది. గ్లోబల్ ర్యాలీకి క్వాలిఫైయర్ అంటే ఆ మంత్ ఇన్‌కమ్, ఆ ఇయర్ ఇన్‌కమ్ అనేది చాలా ఎక్కువ ఇన్‌కమ్‌లో ఉంటారు వాళ్ళు. సేమ్ టైమ్ ఈ ట్రిప్ అనేది ఒకసారి అక్కడికెళ్ళొచ్చారంటే ఇంటర్నేషనల్ ఎఫ్‌బిఓస్ అందరిని చూసి వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారో ఒక్కసారి చూసొచ్చారంటే ఆటోమేటిక్‌గా వాళ్ళంతట వాళ్ళు అవుతుంటారు ఇక్కడ మళ్ళీ. ఓకే. ఇవన్నీ ఫ్రీగా మనం వెళ్లి రావచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ కంట్రీలో దిగాక మళ్ళీ అక్కడ మనం ఖర్చు పెట్టుకోవడానికి కూడా కంపెనీ మనకు అక్కడ యూఎస్ డాలర్స్ అనేది ఇస్తుంది. ఇలాంటి ఒక ఎక్సలెంట్ ఎక్సైట్‌మెంట్, ఎంజాయ్‌మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్సెంటివ్స్ ఇక్కడ మనకుంటాయి. చైర్మన్ బోనస్ అనేటువంటి ఒక ఇన్సెంటివ్ మనకుందన్నమాట యాక్చువల్‌గా. చైర్మన్ బోనస్ అంటే కంపెనీ జరిగేటువంటి వరల్డ్ వైడ్ టర్నోవర్ నుంచి ఒక 3% పక్కన పెట్టి క్వాలిఫైయర్స్‌కి షేర్ చేస్తారు. అది కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఈ విధంగా మనకుంటుంది. చాలా హైయెస్ట్ అమౌంట్స్ అనేవి ఉంటాయి. అయితే ఒకసారి మీరు చూడొచ్చన్నమాట యాక్చువల్‌గా. ఒక చైర్మన్ బోనస్ ఆ ఈవెంట్‌లో కంపెనీ అయితే సింగిల్ డే 250 మంది క్వాలిఫైయర్స్‌కి రూ. 135,00,00,000 షేర్ చేసిందండి. 135,00,00,000 ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఎంత సంపాదిస్తున్నాం? బయట మనకి ఎంత అవకాశాలున్నాయి ఒకసారి ఆలోచిస్తే సింగిల్ డే 250 మందికి ఇక్కడ వచ్చేసి రూ. 135,00,00,000 షేర్ చేసింది. ఇక్కడ మీరు ఒక చెక్ చూస్తున్నారు. చైర్మన్ బోనస్ చెక్ చూస్తున్నారు. ఇది డాలర్స్‌లో ఉంది. రూపీస్‌లో మీరు తీసుకుంటే దాదాపు అబోవ్ 10 క్రోర్స్ అనేది ఉంటుందన్నమాట. బిజినెస్ అనేది చిన్నది కాదు. ఏమి చేసావని ₹1,00,00,000 ఇస్తున్నారు అనంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అలాంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు అలాంటివి ముఖ్యంగా. ఓకే. ఆ విధంగా ఇక్కడ మనకి సిస్టమ్ అనేది ఉంటుంది. ఇండియన్ ఎఫ్‌బిఓస్ కూడా ఇప్పటి వరకు ఇండియాలో కూడా చైర్మన్ బోనస్ అనేది 63,00,00,000 వరకు ఇక్కడ కంపెనీ మనకి షేర్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ కూడా వీళ్ళు పొందారు. ఈరోజు ఆల్రెడీ ఏదైతే చైర్మన్ బోనస్ ద్వారా లాభం పొందిన వాళ్ళు ముఖ్యంగా లైఫ్ స్టైల్స్‌ని వాళ్ళు బాగా సెట్ చేసుకున్నారు. ఇలాంటివన్నీ ఇక్కడ మనకుంటాయి. మన బిజినెస్ అనేది ఇక్కడ ఉన్న మార్కెటింగ్ ప్లాన్ అనేది చాలా పవర్‌ఫుల్ అన్నమాట యాక్చువల్‌గా. ఈ బిజినెస్ అనేది ఈరోజు ఓవర్ 160 కంట్రీస్ 160 దేశాల కన్నా ఎక్కువ దేశాల్లో బిజినెస్ ఉంది. నో జాయినింగ్ ఫీ. ఒక్క రూపాయి కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. నో స్టార్టర్ కిట్, నో రెన్యువల్ ఫీ. ఓకే. వేర్ హౌసింగ్ ఫీ కూడా మనకేముండదు. నో వేర్ హౌసింగ్ ఫీ. ఓకే. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ బిజినెస్ అనేది హోమ్ బేస్డ్ బిజినెస్. ఎవ్రీ డే మీరు ఇంటి దగ్గర కూర్చొని కొంచెం హోమ్ బేస్డ్ బిజినెస్ ప్రాక్టీస్ చేశారంటే ఇక్కడ మీరు సక్సెస్ అవుతారు. ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్.
ఓకే. ఇక్కడ మనకి బేసిక్ ట్రైనింగ్స్ అలాంటివన్నీ కూడా మీకు బాగా ఫ్రీగా ఉంటాయన్నమాట యాక్చువల్‌గా. ఈ బిజినెస్ అనేది ఎవరైనా సరే ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. 2-4 మంత్స్‌లో ఇక్కడ ఉన్నటువంటి మన ప్రమోషన్స్ అన్నీ కూడా ఇక్కడ మన ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రివర్షన్ అనేది ఉండదు. రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టు మీరు మేనేజర్, మీ గ్రూప్‌లో మేనేజర్స్ ఆ విధంగా రాయల్టీ ఇన్‌కమ్స్ అనేవి ఇక్కడ మనకి చాలా ఉంటాయన్నమాట యాక్చువల్‌గా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే మీరు ఈ బిజినెస్ చేయొచ్చు. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మీ ఊరు కాకుండా పక్క ఊరికెళ్ళి మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే మీ దేశం కాకుండా బయట దేశాల్లో ఎన్ని దేశాలైనా సరే మీరు బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. అలాంటి ఒక ఆపర్చునిటీ, పవర్‌ఫుల్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనకుందన్నమాట యాక్చువల్‌గా. బిజినెస్ క్యాన్ బి ఇన్‌హెరిటెడ్ బై ఎ ఫ్యామిలీ మెంబర్. ఇక్కడ బిజినెస్ అనేది వారసత్వ బిజినెస్. అంటే బిజినెస్ చేసే ఎఫ్‌బీఓ రిటైర్ అయితే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇక్కడ ఉన్న ఆల్ బెనిఫిట్స్ ఇవి ట్రాన్స్‌ఫర్ అవుతుంటాయి ముఖ్యంగా. అలాంటి ఒక బెనిఫిట్ కూడా ఇక్కడ మనకుంది. 48% పేఅవుట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలోనే 48% పేఅవుట్ అనేది చాలా హైయెస్ట్ అమౌంట్ అది మన కంపెనీ ఇక్కడ ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా. ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఓకే. అండ్ అబోవ్ ఆల్ బోనసెస్ పెయిడ్ మనకి 143% ఆఫ్ హోల్‌సేల్ ప్రైస్ అన్నమాట యాక్చువల్‌గా. హోల్‌సేల్ ప్రైస్ మీద మనం చూస్తే 143% ఇక్కడ మనకి బోనస్‌లనేవి ఇక్కడ మనకొస్తుంటాయి. నెట్ కోర్ మెంబర్స్ అని ఒక వింగ్ ఉంది మన ఇండియాలో. చాలా పవర్‌ఫుల్, పర్ఫెక్ట్ వీళ్ళు బిజినెస్‌ని బాగా గైడ్ చేస్తుంటారు యాక్చువల్‌గా. అలాంటి ఆ కంట్రోల్‌లో ఈరోజు బిజినెస్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ మనకుంది. ఈ బిజినెస్ ఎవరెవరు చేయొచ్చు? ఏమేం చేసేవాళ్ళు ఈ బిజినెస్ చేయొచ్చు అని ఒకసారి మనం చూస్తే ఫిలాంథ్రోపిస్ట్ సునీల్ గుప్తా గారు ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక రిటైర్డ్ కస్టమ్ ఆఫీసర్ సో మన పంకజ్ గుప్తా గారు ఈ బిజినెస్ చేస్తున్నారు. నార్మల్ హౌస్ వైఫ్ తారా సుల్తానా మేడం ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు. ఎం ఎక్స్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ మణిదీప్ కాంబోజ్ గారు ఈ బిజినెస్ చేస్తున్నారు. ఈ బిజినెస్ చేయాలంటే పర్టిక్యులర్ పలానా ప్రొఫెషన్ వాళ్ళు అనేది అవసరం లేదు. బాగా వాళ్ళ ఇన్‌కమ్‌ని ఒక పొజిషన్‌కి తీసుకెళ్లాలనే డ్రీమ్స్, డిజైర్ ఉన్న వాళ్ళందరూ కొంత టైం పెట్టుకొని చేయగలిగితే సక్సెస్ అయ్యేటువంటి ఒక బిజినెస్ అన్నమాట ముఖ్యంగా ఇది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకొచ్చేసి మంచి మంచి సీనియర్స్ నుంచి, ఎక్స్‌పర్ట్స్ నుంచి ప్రొడక్ట్ పరంగా గాని, బిజినెస్ పరంగా గాని మంచి మంచి ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతుంటాయి. మంచి మంచి సెమినార్స్‌కి మనం అటెండ్ అవుతున్నాం అంటే బిజినెస్ ఇన్వాల్వ్‌మెంట్ మనలో పెరుగుతుంది. ఇక్కడ మనం తెలియకుండానే ఎంతో గొప్ప సక్సెస్ అనేది ఇక్కడ మనం తీసుకుంటాం. సక్సెస్ కోసం మీరు ఒక్కరే పని చేయరు. మీతో చాలా గ్రూప్ అనేది ఇక్కడ మీకుంటారు ముఖ్యంగా. అందరూ కలిసి వర్క్ చేస్తుంటారు. అయితే మన బిజినెస్‌లో ఇక్కడ ముఖ్యంగా టైమ్ అండ్ ఎఫర్ట్ ఆర్ రిక్వైర్డ్. మీరు టైం పెట్టాలి. బిజినెస్ చేయాలంటే టైం కుదరట్లేదు సార్ అనే మాట అనకూడదు. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఇన్‌కమ్స్ ఉన్నాయి కాబట్టి టైం సెట్ చేసుకోవాలి. ఓకే. ఎఫర్ట్ అనేది కూడా ఇక్కడ పెట్టాలి. పెట్టిన ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ అనే స్లోగన్ మనం బయట వింటుంటాం ముఖ్యంగా. ఓకే. ఆ విధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఎఫర్ట్ పెట్టినోళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ మనకి సక్సెస్ అవుతుంటారు. ఈ బిజినెస్‌ని మీరు సీరియస్‌గా తీసుకోవాలి సార్. సీరియస్‌గా తీసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ ఇది. మీ బిజినెస్ అన్నప్పుడు ఇక్కడ లక్షల కోట్ల రూపాయల ఇన్‌కమ్ అనేది ఒకటి కనిపిస్తున్నప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి. లైట్‌గా తీసుకోనివద్దు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రూవెన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ సక్సెస్ అయ్యి ఇండియాలో 20 ఇయర్స్‌గా ఉంది. బయట దేశాల్లో 40 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ప్రూవెన్ సిస్టమ్ ఏంటనేది అర్థం చేసుకొని సిస్టమ్‌లోకొచ్చి సిస్టమ్‌ని నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ మనకి సక్సెస్ అన్నమాట. టచ్ యువర్ బిజినెస్ ఎవ్రీ డే. మీ బిజినెస్‌తో మీరు ఎప్పుడు టచ్‌లో ఉండాలి. ఎంబ్రాస్ చేంజ్. మార్పుని ఎప్పుడు మనం కోరుకుంటుండాలి. చాలా ఇంపార్టెంట్. కమిట్ టు అచీవింగ్ యువర్ గోల్స్. మీ గోల్ ఉండాలి. గోల్. నేను ఒక కార్‌లో తిరగాలి. నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. నా పిల్లల్ని నేను బాగా చదివించుకోవాలి. ఏదో గోల్ ఉండాలి. గోల్ ఇంపార్టెంట్. ఓకే. ఆ విధంగా గోల్ అనేది ఇక్కడ మీరు ఆ గోల్ ఉన్నప్పుడు దాన్ని అచీవ్ చేసే దాని కోసం ఆరాటపడతారు, పని చేస్తారు. డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది మనకి ఉంటుందన్నమాట ముఖ్యంగా. ఓకే. నెక్స్ట్ మన యొక్క ఈ ఫ్యూచర్ ఈ బిజినెస్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టెప్ మనం చూస్తే ఒకసారి చూస్తే ఇక్కడ ఫర్ అవర్ సపోర్ట్ అనేది మనకి చాలా ఉంటుంది. ఎందుకంటే మనకి దాదాపుగా 19 సేల్స్ ఆఫీస్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి. దాదాపు అబౌట్ 10,000 పిన్ కోడ్స్ కి కంపెనీ ఇక్కడ ప్రొడక్ట్ కొరియర్ సప్లై చేస్తుంది. నిజంగా ఈ టైంలో పాండమిక్ సిట్యుయేషన్ లో అది మనకి చాలా ఎక్సలెంట్ గా సపోర్ట్ అయింది. అయినా సరే ఈ బిజినెస్ కి కరెక్ట్ గా మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే మన ఇంటికి కొరియర్ రావడం, మన పిన్ కోడ్ కొరియర్ రావడం, 2-3 డేస్ లో కొరియర్ రావడం అనేది పని మనకు ఎంత బాగా తగ్గిపోయిందంటే అంత బాగా తగ్గిపోయింది అనమాట యాక్చువల్‌గా. ఓకే. ఇంకా నెక్స్ట్ కంపెనీని మనం డిజిటల్ మార్కెటింగ్ మీద డిజిటల్ స్టేజ్‌లో మనం బిజినెస్‌ని బాగా డెవలప్ చేసుకోవాలంటే మనకి కంపెనీకి ఫేస్‌బుక్ ఉంది. నెక్స్ట్ ట్విట్టర్ ఉంది. యూ యూట్యూబ్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఓకే. ఈ విధంగా మనకొచ్చేసి లైఫ్‌లో ఒక డ్రీమ్ అనేది మనకి ఉంది అనంటే డ్రీమ్ అనేది ఉండాలి. డ్రీమ్ అనేది మనకి ఉండాలి. ఏదో కొన్ని కారణాల వల్ల డ్రీమ్ వీక్ అవుతుంటుంది. అయినా సరే ఇప్పుడు వర్షం వస్తుంది. వర్షం కంటిన్యూగా ఉండదు. 2 రోజులు కురిసి వెళ్ళిపోద్ది. ఏదో మనకి ఒక చిన్న బ్రేక్ వచ్చింది. ఒక 4 రోజులు పని చేయలేకపోతున్నాం. మళ్ళీ ఐదో రోజు నుంచి మళ్ళీ పని చేసుకోవచ్చు. మీరేదైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాల్సొచ్చింది. ఇల్లు కట్టాల్సొచ్చినప్పుడు ఒక 6 నెలలు, సంవత్సరం ఇల్లు కడతాం. తర్వాత ఏంది? ఇల్లు కట్టేసిన తర్వాత ఇంక మళ్ళీ ఫ్రీయే కదా మనం. ఆ విధంగా ఏదైనా సరే మనకేదన్నా పనులు వచ్చినప్పుడు, ఆ పనులు కొంచెం మన గోల్‌ని కొంచెం వీక్ చేస్తున్నాయని మీకు అనిపించినప్పుడు మీరు అలా కాదు. ఈ పని తీరిపోయాక మళ్ళీ నేను స్ట్రెంథెన్ అవుతున్నాను. నా గోల్ నేను అచీవ్ చేస్తున్నాను. నేను అనుకున్నది సాధిస్తాను. ఏదైతే ఉన్నాయో ఇలాంటివన్నీ మనలో ఉండాలి. ఓకే.
నెక్స్ట్ ఈ రోజు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ కావచ్చు, మనం చూసేటువంటి లైఫ్ స్టైల్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కావచ్చు, వీటన్నిటికన్నా ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది బిలియనర్స్ అవుతారు, కార్స్ అచీవ్ చేస్తారు. ఆ విధంగా ప్రపంచ దేశాల్లో మనం చూస్తే బిలియనియర్స్ అవుతున్నారు ముఖ్యంగా. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మనీకి ఉన్నటువంటి స్ట్రగుల్స్ మనం తీర్చుకోవాలి. అలా కాకుండా ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా మనీ స్ట్రగుల్స్ తో జీవితాన్ని సఫర్ చేసుకోకూడదు. ఓకే, అయితే ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మన ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఉండడం, ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఈ రోజు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనకు అందుబాటులో ఉండడం, మనం అందరం ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఉండడం, కొత్త వాళ్ళకి మనం అవకాశాలు ఇవ్వడం, ఇదంతా ఒక లక్ అనమాట. యాక్చువల్ గా లక్ అని నేనైతే దీన్ని గ్రేట్ గా ఫీల్ అవుతుంటాను. నేను ఒక ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ గా నా ఇన్కమ్ అనేది అప్పట్లో నాకు సాటిస్ఫాక్షన్ లాగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో 13 ఇయర్స్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ 18th ఇయర్. ఓకే, ఫరెవర్ లో 18th ఇయర్ అయినా కంటిన్యూ అవుతున్నాం ఇక్కడ. ముఖ్యంగా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇన్కమ్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైఫ్ లో లైఫ్ స్టైల్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎవ్రీడే చేసే వర్క్ తో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ మన ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉండొచ్చు, బయట మనల్ని నమ్మిన వాళ్ళని మనం హెల్దీగా ఉంచొచ్చు. ఇక్కడ మనకి ఎంత ఇన్కమ్ కావాలని మనం ఆలోచిస్తూ, ఇది చాలా ఇంపార్టెంట్. మన ఆలోచన ఒక దగ్గర ఆగిపోద్ది. నాకు 1,00,000 కావాలి సార్, అక్కడికి ఆగిపోద్ది. లేదా 2,00,000 కావాలి సార్, అక్కడికి ఆగిపోద్ది. కానీ అలా అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్, గోల్ ని రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకుంటూ ఇక్కడ మనం ముందుకెళ్ళగలిగితే మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ అన్లిమిటెడ్ అంతే. ఓకే, ఆ విధంగా ఒక పవర్ఫుల్ ఆపర్చునిటీ, పవర్ఫుల్ లైఫ్ స్టైల్ ఈ రోజు ఇక్కడ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్ కంపెనీ ద్వారా మనకు ఉందన్నమాట. యాక్చువల్ గా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఆలోచించాలి, ఆలోచించి ఆచరణలో పెట్టాలి. ఆలోచనను మళ్ళీ మనం ఇక్కడ ఆచరణలో పెట్టాలి. పెట్టిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఇంత టైం ఓపికగా ఉన్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.